క్రీస్తు నామములో శుభములు. ప్రకటించిన రీతిగానే ఈరోజు నా మాట్లాడుతున్న అంశం మందల కాపరికి మరణం కాపలానా. మందల కాపరికి మరణం కాపలానా. ప్రియమైన దేవుని పిల్లారా, గ్రూప్లో పెట్టాను కదా మీకు ఒక వీడియోని, మరలా చాలామంది చూసుంటారు అనుకుంటున్నాను. దీంట్లో యాడ్ చేయొచ్చు కానీ ఏడిచ్చేస్తారు, ఇక చూసే వాళ్ళు కూడా కౌంటర్లు వేస్తారు. అందుకని కొంచెం ఆలోచించి వాటిని గ్రూప్లోనే పెడుతున్నాను. జాగ్రత్తగా గ్రూప్ను మీరు ఫాలో అవ్వండి. ఆ మహానుభావుడు చెప్పాడు, పేరు ఏంటి పేరు ఏదో కిరణపాల్. వీడు BOUI స్టూడెంట్. BOUI అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని ఒక ఫేక్ ఐడితో కాలేజ్ నడుపుతున్నాడు. ఒక ముసలి నక్క, వాడి తాలూకు వీడు. ఈ బ్యాచ్కి నమ్మి చాలామంది పోయారు. వీళ్ళకి ఏమి రాదని మళ్ళీ చెప్తున్నా. వాడు ఏం చెప్పాడంటే, మీటింగ్ అనమాట, చాలా పాష్గా మాట్లాడతాడు. భోగం వాళ్ళకి ఎక్కువ, మరొకరికి తక్కువ టైప్లో ఉంటుంది పదం. వాడు ఏం చెప్పాడంటే, మీరు విన్నారా స్పష్టంగా? వాడు అట్నుంచి వస్తున్నాడు, ఊరు టర్నింగ్ బాగా వినండి. రైట్ స్టాప్. ఊరు టర్నింగ్, ఊరు ఎంటర్ అయింది. ఊరు టర్నింగ్లో యాక్సిడెంట్ అయింది. గుద్దినోడు మందు తాగాడంట. వీడు చచ్చిపోయాడు. ఎవరో ఈ కిరణపాల్. ఎప్పుడు ఇది 2010లో చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడు 1:20 బ్రతికాడంట. తిరిగి దేవునికి స్తోత్రం చేద్దామా అన్నాడు, అంతే. ఏమండి, ఊరు టర్నింగ్లో యాక్సిడెంట్ అయింది. గుద్దినోడు మందు తాగాడు. గుద్దినంటే చచ్చిపోయాడు. వీటికి ఎలా తెలిసింది? చనిపోయిన వ్యక్తి 1:20 సేపు చచ్చిపోయాడు అంటే వీడికి టైం కూడా తెలిసిందనమాట. తిరిగి బ్రతికేశాడు. వీళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటారంటే, స్వనీతిని స్థాపించుకోవటం అంటారు. నాకేమో చూస్తే ఊరికన వదిలిపెట్ట బుద్ధి కాదు. మరి నిజం చెప్పాలి, చాలామంది క్రైస్తవులు చప్పట్లు కొట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు, రాజకీయ నాయకుడు ప్రసంగం చేస్తే ఆ హాల్లో కూర్చున్న వాళ్ళు చప్పట్లు ఎలా కొడతారో అలా కొట్టేస్తున్నారు. అందుకే క్రైస్తవ మందకు అసలు బైబిల్ రాదు. అంత హెచ్చులు మందే కదా మరి క్రైస్తవులు అంటే. మీరు ఒక్కడని ఆలోచించాలి. చనిపోయినాడు, గుద్దినోడు తాగున్నాడని చెబుతున్నాడు, గుద్దినట్టు చనిపోయానని చెబుతున్నాడు, చనిపోయి కూడా 1:20 చెబుతున్నాడు. ఇవన్నీ వీటికి ఎలా సాధ్యమైంది? వీడు ఏం చెబుతున్నాడు అని అనుకోవాలి కదా. అలా అనుకోరు. అంత పర్టికులర్గా ఎవడు ఆలోచించడు, కానీ మనం ఆలోచిస్తాం. కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే, అంత్యకాలంలో క్రీస్తు విరోధులు ఎందరో లోకానికి వస్తారు. మనం ఎవరిని అంటానికి వీల్లేదు. ఒకళ్ళు అడిగారంట, సూట్ ఎందుకు వేసుకున్నాం సార్, మరి సూట్ వేసుకోకూడదుగా క్రైస్తవులు అంటే, మేమేమి మా కొరకు వేసుకోవట్లేదమ్మా, మేము అక్కడక్కడే సువార్త చెప్తుంటాం కదా, కొంచెం ఉంటుందని వేసుకుంటున్నాం తప్ప అయ్యే చెప్పాడు. మరి వీడికంటే ఎక్కువ చాలాసార్లు పౌలు గారు చెప్పారుగా, అసలు బట్టల మీద ధ్యాసడాడని చెప్పాడుగా, సేవ చెప్పాడుగా. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడున్నాయా అంటే డ్రెస్సింగ్ మీద ఉంది, వాక్యం మీద లేదు. ఎవరికి? బోధకులకి. లోకానికి కావాల్సిన పౌలు గారికి ఒక్క చెత్తే 6 నెలలు ఒకటే వాడాడు. మనమైతే ఆదివారం ఇస్త్రీ చేసి తెచ్చినాం, చేయించుకొని వచ్చిందా పొట్టు పడతాం మనం. ఇప్పుడు దేవుడు బట్టలని చూస్తాడు అసలుకి. కాకపోతే వెళ్తుంటాం అంతే. చర్చి అనగానే వెళ్తుంటాం, కొంచెం బాగున్నారు కాబట్టి వేసుకుంటాం అంతే. ప్రత్యేకించి డ్రెస్ సెన్స్ అంటే ఏముండదు. సంఘానికి వెళ్ళడానికి డ్రెస్ సెన్స్లు ఉండవు.
అది మ్యాచింగ్ చూస్తుంటారు ఇద్దరు ఒక గంట. ప్రియమైన దేవుని పిల్లలు అంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళకి వాక్యాలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా ఇచ్చిన మందే బ్యాచ్ అలా సమర్థించుకున్నాడు. వీడే కాదులేండి చాలామంది. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి అవన్నీ పక్కన పెడితే ఈరోజు వాడు మాట్లాడింది గ్రూప్లో ఉన్నటువంటి వారికి బాగా అర్థమైంది. టర్నింగ్లో యాక్సిడెంటు, అది ఊరు, చచ్చిపోయాడు, గుద్దునుడు తాగున్నాడు, గంట నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి లేచాడు. వీడికి ఆధారం కూడా ఉంది బైబిల్లో. ఇది ఊరకే చెప్పడం డోయే ముందే పెట్టుకుంటాడు కొన్ని. మనం ఎందుకు ఊరుకుంటాం, మనం లాగేస్తాం కదా. మనం ఇప్పుడు వెళ్దాం. వీడికి ఆధారం ఏంటంటే యోహాను సువార్త. వీడికే కాదు, ఇలాంటి బ్యాచ్లు చాలా ఉన్నాయి. ఈ బ్యాచ్లు అందరికీ కూడా వాక్యాన్ని ఎలా వాడుకుంటారో మీరు చూడండి. వాక్యాన్ని చూపిస్తుంటారు అక్కడ. రేయ్, పోయిన వారం కూడా చెప్పాను మీకు. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనిను. ఎవరి సందర్భం? మార్తా మరియల ప్రియ సోదరుడు లాజరు వారు. యేసువారి పాదాలు ఉన్నటువంటి మార్తా మరియల ప్రియ సహోదరుడు, తోబుట్టువు ఈ లాజరు. చనిపోలే ఇంక అప్పటికే. యేసుక్రీస్తు వారికి కబురందింది ఎక్కడ ఉన్నాడు ఆయన. వస్తున్నా పద అన్నాడు. మొత్తానికి చనిపోయాడు. లేట్ అయిపోయింది, చనిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాడు. మార్తా మరియలను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమించిన కుటుంబం ఉన్నటువంటి వారు లాజరును లేపడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయి సమాధిలో 4 రోజులు ఉన్న యేసుక్రీస్తు వారు లేపారు. అంటే చనిపోయిన వాడు క్రీస్తు లేపుతాడు. ఆనాడు లాజరు లేపాడు, 2010లో నన్ను లేపాడు. స్తోత్రం అన్నాడు అంతే. అది ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏమవుద్దంటే ఏదైనా గట్టి శబ్దం విన్నప్పుడు ఏదైనా ఇప్పుడు కోమలోకి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమంగా కోమా కాదు, దిమ్మ తిరిగి పడిపోవటం సంథింగ్ లాంటివి ఉంటాయి. కొంతమంది లేవరు యాక్సిడెంట్ అయినప్పుడు. అందుకని ఎక్కువగా చెంపలు కొడుతూ ఉంటారు. యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఎప్పుడైనా గమనిస్తే చెంపలు కొడుతూ ఉంటారు, స్పృహ కోల్పోకుండా. అప్పుడు లేస్తాడు, ప్రాణం ఉంటే లేస్తాడు. అలాంటి అన్కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోయి ఉంటాడు నా ఉద్దేశం. కానీ సావు లాజరుతో పోలిక. లాజరు లేపినట్టుగా క్రీస్తు వీరిని కూడా లేపాడు. కాబట్టి ఇక నుంచి నేను క్రీస్తు సేవకి అంకితమని పుల్లేసేసాడు. ఫస్ట్లోనేమో పిలిస్తే చాలన్నాడు. ఏవాళ్ళేమో 15 మంది బౌన్సర్లను పెట్టుకున్నాడు. వీడు కూడా విజయ్ తలపతికి వెళ్ళారు అంతమంది. సినిమా యాక్టర్ నిన్నగా మొన్న సీఎం అయ్యాడు, అతనికి లేరు. 15 మంది బౌన్సర్లు విజయ తలపతికి లేరు. ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈయన్ని వక్రీకరించాడు ఆ మహానుభావుడు. పాస్టర్లకు ఎందుకండి బౌన్సర్లు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటారు అని చెప్పాడు. ఇప్పుడు ఈయన కూడా బ్లాక్ డ్రెస్ ఇచ్చాడు. చెప్పడానికి ఎవరైనా చెప్తారండి, ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి ఇప్పుడు ఈ మహానుభావుడు ఎవరితో పోల్చుకున్నాయా అంటే లాజరుతో పోల్చుకున్నాడు. లాజరు ఎక్కడ, వీడెక్కడ? వాక్యం ఉంది కాబట్టి మనం దాన్ని అప్రిషియేట్ చేస్తాం. అంతేకాదు ఇంకొకటి కూడా తీసుకున్నాడు. యోహాను సువార్త అదే 11వ అధ్యాయము 4వ వచనము పైన. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను
ఈ వ్యాధి ఏ వ్యాధి ఏదైతే ఇట్లా బాగలేడు అని చెప్పారే ఆ వ్యాధి ఎందుకు వచ్చిందయ్యా అంటే ముందే చెప్పాడు లాజరు మరణం కొరకు రాలాది. ఎందుకు వచ్చిందయ్యా అంటే మనం చెప్పేది కాదు, అక్కడ క్రీస్తు వారే చెప్పారు. దేవుని కుమారుడు ఏ వ్యాధి అయితే లాజరుకు వచ్చిందో, ఏ వ్యాధి ద్వారా అయితే లాజరు మరణిస్తాడో, మరణించిన లాజర్ని 4వ దినాన లేపే ఆలోచన యేసుక్రీస్తు వారు ఎందుకు చేశారో, ఎందుకు చేయాల్సి వచ్చిందో దాని కొరకు. ఎందుకంటే సహజంగా చనిపోయిన వాళ్ళు 3వ రోజున లేస్తారని కల్పనా కథలు నమ్మే ఆనాటి కాలంలో మమ్మీలు లేపుతాయని సంథింగ్ ఏదో ఒకటి ఉండేది అక్కడ ఆనవాయితీ. 3 రోజుల్లో చనిపోయిన వారు లేస్తారు అనే ఒక నమ్మకం ఉండేది. కానీ 3 రోజులైనా లేపకపోతే కంటి ముందు కనబడ్డ వ్యక్తి యేసుక్రీస్తు వారు వడ్లవాని కుమారుడు 4వ దినాన, అంటే ఒక రోజు గడిచిపోయింది అంటే ఇంకా అసాధ్యం అనుకున్నది ఆ మరణాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. మన మధ్య తిరిగే ఓ మనిషి, మన మనిషిని కొట్టినటువంటి ఓ రూపం చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు అంటే ఆ వ్యక్తిని ఏమనాలి? అప్పటి వరకు యేసుక్రీస్తు వారికి లోకములో ఉన్న నానుడు ఏంటంటే వడ్లవాని కుమారుడే, లేదా ఇంకా కొంచెం పాస్ట్గా ఆలోచిస్తే దేవుని కుమారుడు, అంతేగాని దేవుడు కాదు. అది అందుకే స్పష్టంగా మనం ఏం కావాలని చెప్పట్లేదు కదా, అక్కడ అదే ఉంది. యేసు అది విని, అయ్యా తమ్ముడికి ఇలా ఉంది, నువ్వు వస్తే తగ్గిద్ది అయ్యా తొందర రాయి అంటే రాలా ఆయన. మీరు వస్తే తగ్గేది కదా, అడిగారు వాళ్ళు, అయ్యా మేము చెప్పినప్పుడే మీరు వచ్చి ఉంటే తగ్గేది కదా, రాలేదు ఆయన. ఏదైతే జనాల మధ్య నానుడు ఉందో ఆ నానుడు పోగొట్టడం కొరకు సుసాధ్యం చేసి చూపించాడు యేసుక్రీస్తు వారు. కనుక అప్పుడు చెప్పాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు వ్యాధితో వచ్చిన మరణము దాని వలన, ఆ పదం అదే, మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. యేసుక్రీస్తు వారు లేపటం దేవునికి మహిమ. ఒక వ్యక్తిని మామూలు వ్యక్తి ఎవ్వడు లేపలేడు, ఏ నరమణ వల్ల కాదు. ఒకవేళ మనుషులు లేస్తారు అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి, 3 రోజుల్లో లేస్తారనే ఒక ఆలోచన ఉంది కాబట్టి 3 దినాలు అనంతరం 4వ రోజున యేసుక్రీస్తు వారు లేపారు. అంటే మనుషులు చేయలేనిది ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తి చేశాడంటే ఆ వ్యక్తిని ఏమనాలి? దేవుడు అనాల్సిందే, అంతే కదా, దేవుడు. కనుక ఆయన చెబుతున్నాడు దేవుని మహిమ కొరకు వచ్చినది. లాజరు చనిపోయి 4వ దినాన తిరిగి లేవటం, యేసుక్రీస్తు వారు లేపటం అనేది దేవుని మహిమ కొరకు. యేసుక్రీస్తు వారు దేవుడిగా, దేవుని కుమారుడిగా ప్రజలలో మంచి గుర్తింపు రావడం కొరకు దేవుడు ఆలోచన చేసుకున్నాడు. ఇప్పుడు ఈడు లేవటం వలన ఎవరికి వచ్చింది ఆలోచన? వాడు చెప్పిందాక నాకు కూడా తెలియదు. లాజర్ని లేపాడు కాబట్టి, దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు కాబట్టి నన్ను కూడా లేపాడు. ఇంకేమో జనం ఫ్లాట్ అంటే ఈ అయ్యగారు మృత్యుంజయుడు, చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాడు అని నమ్మబలికాడు. అంతే, వీడు కూడా డబ్బు కొరకే పనిచేస్తున్నాడు. అది అందుకనే మరణం వరకు వాక్యాన్ని డబ్బు కొరకు కాకుండా చేసేవాడు ఎవడున్నాడా అని చూస్తున్నాడు దేవుడు. సువార్త అనేది వాడి మరణం వచ్చేంత వరకు పైసని సువార్తకి యాడ్ చేయకుండా ఎవడైతే బోధిస్తాడో అని యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు. ఒక్కడ కూడా కనబట్టలేదు. ఫస్ట్లో బాగానే ఉంది ట్రాక్, ఆ తర్వాత డబ్బు మీద వేస్తే వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయింది. 15 మంది బౌన్సర్ శాలరీ ఎంత, ఒక క్యార్మన్ బలి పెడతా అంటున్నాడు, దానికి ఎంత, ప్రసంగం చేస్తే ఎంత ఎంత తీసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అయిపోయింది. లాజర్కి వీడికి ఎక్కడ సంబంధం ఉంది? అసలు సంబంధమే లేదు. అంటే చనిపోయి తిరిగి లేచాడు అన్న పదాన్ని సమకూర్చుకుంటాడు, అడాప్ట్ చేసుకుంటాడు, జనాల్లో మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఇంకో విచిత్రం చెప్పనా, ఎవరో ఒక పూజారంట ఈయన అడిగాడంట, మా హైందవ సోదరులు కొబ్బరికాయ కొడతారు కానీ మీ క్రైస్తవులు ఎందుకు కొట్టరని. అప్పుడు మనవుడు సమాధానం ఏంటి తెలుసా? కొబ్బరికాయ పైటంక గట్టిగా ఉంటుంది కాబట్టి మా క్రైస్తవుల ప్రార్థన గట్టిగా ఉంటుంది, పగల కొట్టడం లోపల తెల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మనసు తెల్లగా ఉంటుంది, లోపల నీళ్ళుంటాయి కాబట్టి చెప్పేసి. అసలు కొబ్బరికాయకి పైన గట్టిదనానికి, లోపల తెల్లదనికి, లోపల నీళ్ళకి, క్రైస్తవులకి అసలు ఏమన్నా సంబంధం ఉందా అండి? క్రైస్తవుల విశ్వాసం అంటే కొబ్బరికాయ టెంకలాగా దృఢత్వం ఉంటుందట, కానీ గుడ్డేం కాదు. అర్ధరాత్రి పూట టాయిలెట్కి వెళ్ళమని చెడిపోద్ది అంతేగా. ఏడందానే గట్టి. ఇక తెల్లని మనసు అంటవా, అది కొబ్బరికాయలను కనపడదు, వీళ్ళు ఏం కనపడింది. దాని అర్థం అది కాదు. అది కూడా మళ్ళీ చెప్తా. ప్రతిదీ బైబిల్లో లేదంటూ ఏది లేదు. పట్టుకోవటం తెలియలా. అదే వీడు చెప్పినటువంటి సోది లోకానుసారంగా తీసుకెళ్ళిపోయాడు. మా క్రైస్తవ విశ్వాసం దృఢం కాబట్టి కొబ్బరికాయ కొడితే నీళ్ళు వస్తాయేమో కానీ మేము మోకరించి ప్రార్థన చేస్తే కన్నీళ్ళు వస్తాయని అంతే. నీళ్ళకి కన్నీళ్ళు లింక్ పెట్టేసాడు. కొబ్బరికాయలో నీళ్ళకి, కంట్లో వచ్చే కన్నీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఏమన్నా సంబంధం ఉందా అండి? అంటే అంతేగా. ఈ పూజారి దీన్ని యాక్ట్ చేస్తాడండి, యాక్సెప్ట్ చేస్తాడా? అసలు చేయడు. ఆయన అంటే అబ్బా బాగా చెప్పా, మస్తు అనిపించింది నాకు కూడా అన్నాడు. అంటే ఇంక వాళ్ళు కూడా మార్చిపోయినా అయిపోయింది దెబ్బకి కాదు. కొబ్బరికాయకి నువ్వు చెప్పిన సోదికి సంబంధమే లేదు. అది చెబుదాం, దాన్ని కూడా ఒక సబ్జెక్టుగా ఇప్పుడు ఇది ఆలోచిద్దాం. కాబట్టి లాజరుకు వచ్చినటువంటి వ్యాధికి ఈడి సావుకి ఏ సంబంధం లేదు. నాకు తెలిసి ఈడే తాగి చచ్చుంటాడు. ఎందుకంటే చాలామంది కాపురం తాగి మానేసింది ఎదవలే ఉన్నారు. ఆ సాక్ష్యాలు మొత్తం అలాగే ఉంటాయి. ఒకప్పుడు నేనండి పరమ తాగుపోతుంది. అందుకే జనాలు అందరూ ఉంటారు, ఏమో ఏంద్ర నాయన మీ యేసుక్రీస్తుకి ఏం పర్లేదు, అందరూ తాగుబోతులను పట్టుకుంటాడు అంటుంటారు. అంతేనా? యేసుక్రీస్తు వారు తత్వవేత్తను పట్టుకున్నాడు లోకాన్ని. యేసుక్రీస్తు వారు పండితుని పట్టుకున్నాడు మోషేని. యేసుక్రీస్తు వారు జ్ఞాన్ని పట్టుకున్నాడు. ఒక పక్క ఇటు వస్తే బర్నబా కానివ్వండి, ఇటు వస్తే మార్కు వారు కానివ్వండి, ఇటు వస్తే పౌలు వారు కానివ్వండి, ఎంతమంది అండి, అపోల్లో కానివ్వండి, విద్వాంసులు, ఇలాంటి వాళ్ళని పట్టుకోండు. యేసుక్రీస్తు వారు ఎక్కడరా తాగిపోతుని తిరిగిపోతుని పట్టుకుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పడం కూడా ఎలా ఉందో. 12 మంది యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఎవడు తాగుబోతు చెప్పండి? ఒక్కలేరు. కానీ ప్రతి సంఘంలో కాపురి యొక్క సాక్ష్యం మూలం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలాంటి నా జీవితాన్ని యేసయ్య మార్చాడు, అందుకే మిమ్మల్ని అందరినీ మారుస్తున్నా అంతే. అంతే కదా. ఓ పాస్టర్ గారు పెళ్లి సంబంధం చూశారు. పాస్టర్లు బ్రోకర్లు అండి, బ్రోకరేజ్ క్యాండిడేట్లు. ఇటు సంబంధం చూస్తే డబ్బులు తీసుకుంటారు, అటు సంబంధం చూస్తే డబ్బులు తీసుకుంటారు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ పేరు ఒక్కటి తక్కువ, కానీ ఎదవలకి సంబంధాలు చూస్తారు, డబ్బులు లాగేసుకుంటారు. ఇక్కడే హైదరాబాద్లో నేను కూడా సాక్ష్యంగా ఉన్నా. కానీ చేసేటప్పుడే నాయన లోకంలో లేనటువంటి ఆచారాలు కనబడుతున్నాయి వాడికి కాడ. సరే ఎట్ట కట్ట అసలు పిల్లడు మంచోళ్ళు అని చెప్పేసి అటో ఇటు మీద పడి ఏదో మొత్తానికైతే చేశారు. రీసెంట్గా 2 years తర్వాత ఏమో కొడుకు పుట్టాడు. ఇప్పుడు 11వ రోజు నీళ్ళ వంతు కార్యక్రమం ఉంది, కబురు పెట్టారు.
వచ్చేస్తామమ్మా మేము ఒక 10 మంది అన్నారు. పర్లేదు అయ్యా రండి అంది. పిల్ల ఇక్కడ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ గంటకు ఫోన్ చేసి 10 మంది కదమ్మా 25 మంది వస్తాం అన్నాడు. సర్లే రండి అన్నాడు. మళ్ళీ 21 రోజు వస్తామని చెప్పాడంట. పాస్టర్ గారు 10 మంది అన్నాం, సరే ఆయన ఏం చేస్తారా 10 మంది? ఆ ఉయ్యాలేసి పిల్లల్ని ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లారా, కట్నం తప్పిండు. ఇప్పుడు మళ్ళీ పిల్లలు వెళ్ళేటప్పుడు అంటే 5 నెలల బారసాల సంథింగ్ ఏదో దరిద్రమైన పేరు ఉంటుంది కదా, అది పెట్టి పంపించాలంట. మళ్ళీ వాళ్ళు వచ్చిందర ఖర్చు ఆయన చెబుతున్నాడు. నేను అన్న ఒరే మీకు చచ్చిపోవటం ఎందుకురా? చర్చికి ఎందుకు అనవసరంగా? చర్చికి ఎందుకు? నిజంగా వాడు కాపర్ అయితే వాడు పుట్టింది మనవడేగా, వాడు వంశోద్ధారకుడేగా. పిలిచి బంగారంలాగా 10-25 మందో 10 మందో కాదు, 50 మందిని 100 మందిని 200 మందిని పిలుచుకొని చుట్టాలని ఒక ప్రేయర్ పెట్టించి, ఒక మంచి కాపర్తో నీకు ఎలాగ వచ్చి సావదులే వాక్యం, మంచి కాపర్తో వాక్యాలు చెప్పించి ఏమి లేవా అండి? ఆ పిల్లడి గురించి చెప్పే వాక్యాలు ఏమి లేవా? 11వ రోజు వస్తాడంట, 21 వస్తాడంట, మళ్ళీ 5 నెలల్లో మళ్ళీ సారి పంపించాలంట. వీళ్ళెప్పుడు మంచం పంపించాలా? మంచానికి కూడా గతి లేని మొగుడు ఎందుకండి? బొచ్చెలకి మంచాలకి కక్కుర్తి పడేవాడి మనసు మనకెందుకండి అసలుకి? మా ఇష్టమైతే పెడతాం, లేకపోతే పెట్టాం. మంచం చెంబులు గ్లాసులు చట్లు అంటే ఇవి కూడా కొనుక్కోలేని ఆడింగోడికి మన అమ్మాయిని ఇవ్వాలా చెప్పండి? నేను ఒకటే చెప్పిన, ఇట్లాంటి సందర్భాలు కనుక ఎదురైతే ఈ పాటి సంపిద్దును నేను చెప్పిన, నేను మన దగ్గర జలవమ్మ బేరాలని చెప్పిన. అది కట్నాలు ఇచ్చేదేలే, తెచ్చుకునేదేలే. అది అందరు విశ్వాసులే. అబ్రహం గారు వారసులు ఎవడో లేడు. మళ్ళీ మా విశ్వాసం తండ్రి అబ్రహం గారు అని చెబుతుంటారు. అంత బొంగేవారమే. క్రైస్తవులు అంత బద్మాషిగా ఎవరు లేరు. కోడల్ని పంపించాడు, నా కోడలు రాణిలాగా రావాలన్నాడు అంతే. అది బంగారం, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు ఇచ్చి పంపించాడంతే. దేవుడు చూపిత్రపో నా కోడల్ని తగిలిసి తీసుకొని రాపోవాడు అంతే. ఇటు పంపించి అటు తెచ్చుకున్నాడు. ఆడింగోడు కట్నం తీసుకొని సారి తీసుకొని ఇంకెందుకురా గ్లాసులు చెంబులు తపేళ్ళు. వీళ్ళు క్రైస్తవులు, మళ్ళీ వీళ్ళకి ప్రార్థన లొట్టపీసేవారు అంతా. మన దగ్గర నుంచే మార్చాలి. నేను నా దగ్గర నుంచి మార్చేసిన ఇదే కంటిన్యూ చేస్తాను. ఇంకా అలాంటి కొన్ని మంచి పనులు క్యాల్కులేట్ చేసైనా పరలోకం ఇస్తాడేమో వాక్యం బట్టి అని ఆలోచన మంది. అబ్రాహాము గారి వారసులు భూమి మీద ఎవ్వడలేడు, అంత భోగం విడిపోయాయి. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుంటే నరికేయాలనిపించింది నాకైతే. అందుకే ఏముండదు, అంత చెత్త ప్రార్థన. అది అసలు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాం గారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఈ యసమంతైనా సరే క్రైస్తవ జీవితాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎక్కడైనా కనబడుతుందా? ఏ కుటుంబంలోనైనా అబ్రాహాం గారి యొక్క పెద్దరికం కనబడుతుందా? ఇప్పటి వరకు ఉన్నటువంటి భూమి మీద క్రిస్టియానిటీలో ఏ కుటుంబంలోనైనా అబ్రాహాం గారు పెద్దరికం నిలబడిందా? నిలబడదు, అస్సలు నిలబడదు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎక్కడ వారసులు అవుతాయి మీరు చెప్పండి? కనుక టెంకాయల గురించి అలా మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడు, ఈడి ఇష్టం. మళ్ళీ పెళ్ళప్పుడేనండి బాబు, నేను కూడా ఉన్నా. కట్నం ఎంత తక్కువైంది, తాలిబొట్టు కట్నకి ఇస్తానంటే డామ్ తాలిబొట్టు కట్నకి నువ్వు ఇచ్చే ముందు తర్వాత కడతాం. అప్పటికప్పుడు మళ్ళీ మొత్తం అడ్జస్ట్మెంట్ చేసి అప్పుడు మళ్ళీ పోతే అప్పుడు తాలిబొట్టు కట్టించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది ఒక కాపరి యొక్క నైజం. వీడి వాక్యం చెప్పటం, సంఘంలో వాళ్ళు వినటం పరిపాటి.
అందుకే మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవుడికి పరలోకం రాదు, అది ఇంపాసిబుల్. కనపడుతుంది కదా కంటి ముందు వాక్యం. ఇప్పుడు నేనేం చెప్పట్లేదు కదా. లాజరుకి మరణం ఎందుకు వచ్చిందయ్యా అంటే క్రీస్తు మహిమ పడాలి, తద్వారా దేవునికి మహిమ కలగాలి. అది క్రీస్తు గొప్పతనం జనాల్లో నిలబడిపోవాలి. ఈయన వడ్లవారి కుమారుడు కాదు. మనం నమ్ముతున్నటువంటి ఆ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో మన ఆచరణలో, చనిపోయిన వాడు 3వ రోజున లేస్తాడని ఒక నమ్మకం ఉందే, ఆ నమ్మకాన్ని దాటించి 4వ రోజున వచ్చి లేపాడు అంటే ఒక మనిషి చేయలేనిది అప్పటి వరకు మనుషులు తిరిగి లేస్తారనే ఒక నమ్మకాన్ని కూడా ఛేదించి పడేశాడు. అలా జరగదురా అని. చనిపోయిన వాడిని తిరిగి లేపాలంటే ఒక్క దేవుడికే సాధ్యం, ఎవ్వడికి భూమి మీద సాధ్యపడదు అని నిరూపించాడు ఆయన. మరి ఈడెలా దీనికి వాడికి సంబంధం అసలు నాకు తెలియగలుగుతాను. చెప్పేవాడికి సిగ్గు లేదు, కొట్టేవాడికి బుద్ధి లేదు. చప్పట్లు అంటే వాక్యాలు చదవరు. సందర్భం దానికి దీనికి ఎట్లా సింక్ అవుద్దండి? అయిద్దా? అవదు. ఇంకొక ఆయన ఉండు, సమాజ మందిరపు అధికారి యాయిర్, మనందరూ తెలుసు. ముత్తుల కూతురుంది, చనిపోయింది. చెప్పాడు, అయ్యా నాకు ఎంత బలం ఉంది, ఇలా ఉంది, నా పొజిషన్ ఇలా ఉంది, కానీ నేను వచ్చి అడుగుతున్నా, దయచేసి నా కూతురుని బ్రతికించు. సరే తగ్గింపుతో మాట్లాడి అంత మనం తెలుసు. అప్పుడు సందర్భం లోకా సువార్త 8వ అధ్యాయము 54 నుంచి 56 వరకు. అయితే ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణాలు తిరిగి వచ్చెను. ఆ పదం అంటర్లైన్ చేయండి. అంటే బైబిల్ని ఎప్పుడు కూడా క్షుణ్ణంగా చదవాలి. ఒక్కొక్క పదములో దేవుడు ఏదో దాస్తాడు చెప్పాలి అనుకుంటున్నాడు. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను అంటే అర్థం ఏంటి? ఎక్కడెక్కడో తిరిగి వచ్చెను అంటే అర్థం ఏంటి? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చెను. తప్పిపోయిన కుమారుడు అంటే అర్థం ఏంటి? తప్పిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎటుటో తిరిగాడు, మొత్తం లోకంలో కలిసిపోయాడు. అట్లా తిరిగి అంటే అర్థం ఏంటి? రిటర్న్. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఒక ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? కనీసం నాలెడ్జ్ క్రైస్తవ్యానికి. చనిపోయినప్పుడు ఒక్క క్షణంలోనే ఆత్మ పాతాళ లోకానికి వెళుతుంది. పాతాళ లోకం నుంచి రావాలంటే ఛాన్స్ లేదు. అబ్రహాము గారి వల్ల దేవుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారికి భూమి మీదకి వచ్చే అవకాశం దేవుడు ఇవ్వలేదు. అప్పుడు చెప్పాడు, మీకు మాకు మధ్య అగాధం ఉన్నది, ధనవంతుడా, కుదరదు కనుక నేను వెళ్ళలేను, నిన్ను పంపలేను. ఎందుకంటే పర్మిషన్ లేదు. ఆత్మ రావటమే కానీ పర్మిషన్ లేదు. ఎవరికో తెలుసా? అబ్రహాము గారికి. అబ్రహాము ఎవరో తెలుసా? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులు ఎవరో తెలుసా? క్రీస్తు వారసులు. ఇంత లింక్ ఉందా? ఇంత లింక్ ఉండి అబ్రహాము గారిని ఒక మంచి స్టేజ్లో పెట్టి విశ్వాసులకు తండ్రిగా ఒక స్థానాన్ని ఇచ్చి నా ఆత్మ తిరిగి రాలేదంటే మీరు ఆలోచించండి. అలాంటిది యాయిరు కుమార్తె సమాజ మందిరపు అధికారి. ఆ సమాజ మందిరంలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి, ఆయన కుమార్తె చనిపోతే తిరిగి లేసొచ్చింది. చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. అబ్రహాము గారికి దక్కనిది చిన్న పాపకు దక్కింది. ఆత్మ తిరిగి రావాలంటే దైవ పర్మిషన్ అవసరం. అది ఆత్మ తిరిగి రావాలంటే పాతాళ లోకము నుండి ఆత్మ భూలోకానికి రావాలంటే దైవ పర్మిషన్ అవసరం. అక్కడ అబ్రహాము గారికి పర్మిషన్ అవసరం లేదు. కానీ ఇక్కడ ఆత్మ తిరిగి రావాలి. ఎందుకంటే క్రీస్తు వారు దినదినము దేవుని కుమారుడుగా, దేవునిగా సమాజంలో గుర్తింపు పొందాలి. ఒక తండ్రి ఆలోచన.
ఏ తండ్రి అయినా తన పిల్లలు సమాజంలో గుర్తింపు కలగాలని తగ్గ పునాదిని వేస్తూనే ఉంటాడు. అది చిరంజీవి కొడుకున్నాడు రామ్ చరణ్. వచ్చిన సందర్భం చెప్తా. 3 ఏళ్ళు ఉంటాయి వాడికి, గొడ్డోడికి. అప్పుడు ఇసిరేసాడు స్విమ్మింగ్ పూల్లోకి. వాళ్ళ అమ్మ గొయ్యి బతుకుతుంది, ఒక్కనో కొడుకు. అంతే, నువ్వు ఆగు సురేఖ, నువ్వు ఆగు. ఇక వాడు నీళ్ళలో అట్లా ఇట్లా కొట్టుకుంటుండు. అదే సీన్ దేంట్లో పెట్టే వేరే సినిమాలో పైకి వచ్చేసాడు. తర్వాత వచ్చేసి గుర్రం స్వారీ. ఇవన్నీ కింద పడేవాడు డోక్కుపోయాయి. తల్లి ఏమో తల్లిపోతుంది. కోట్ల రూపాయల ఆస్తి, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. ఎందుకండి వాడినంతా హింసిస్తారు? తల్లి ప్రేమ. కానీ 40 ఏళ్ళ తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో తండ్రికి తెలుసు కాబట్టి ఆలోచన కఠినంగానే పెంచాడు శిక్షణలో. ఈ రోజున గ్లోబల్ స్టార్. తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిన తనయుడు. తండ్రి చూసి ఎలా పునాదేశారా? ఇప్పుడు తల్లి ఏమంటుందండి, నా కొడుకు శబాష్ కదా. ఏ తండ్రి అంతే, దేవుడు అదే. తన కుమారుడు మానవాళిని నరకానికి పోకుండా ఉండాలంటే వారికి కనబడాలి. ఆకారములు ఉంటే తప్ప కనబడడు. ఆకారాన్ని కోరుకున్నాడు. నా కుమారుడు ఇచ్చాను, లోకానికి వచ్చాడు, జనాల మధ్య ఉంటున్నాడు, బాధలు వింటున్నాడు, అనుభవిస్తున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. తండ్రి ఆయన త్వరగా వచ్చేయి ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ఉన్నంత కాలంలో తన కుమారుడు యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలి అని, ఒరే మీరు చూస్తున్నట్టుగా ఈయన వడ్లవాని కుమారుడు కాదురా, సాక్షాత్తు నా కుమారుడు, శరీర ఆకారాన్ని బట్టి ఆయన ఆ వంశంలో ఉన్నాడు, యోధ గోత్రంలో, కానీ అది కాదురా అని చెప్పాడు ఆయన. ఇవన్నీ అర్థం అవట్లా. కనుక పాతాళ లోకములో ఉన్న ఆత్మ తిరిగి భూలోకానికి రావాలంటే తండ్రి పర్మిషన్ కావాలి. కనుక క్రీస్తు వారు తండ్రి పర్మిషన్తో పాప ప్రాణాన్ని కాపాడాడు. తిరిగి వచ్చేసింది. కనుక వెంటనే ఆమె లేచెను. వెంటనే టైం కూడా తీసుకోరా. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించును. ఎందుకు భోజనం పెట్టమన్నాడు? తిరిగి మామూలుగా ఉన్నదా లేదా ఇవన్నీ మనకు తెలియాలి కదా. అందుకనే అన్నం తినేటప్పుడు చూస్తుంటారు, మనిషిగానే కూర్చుంది, తింటుంది, మాట్లాడుతుంది. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి, కన్నవారికి ఆశ్చర్యం. తండ్రి ఎవరు? సమాజ మందిరపు అధికారి. అంటే దైవస్థానములో పనిచేసేవు పెద్ద ఆయన కూడా విస్మయం ఎందుకండి? దేవుడికి అసాధ్యం అంటూ ఏముందిలే అనుకోవచ్చుగా. విస్మయం ఎందుకు అంటే ఇతను కూడా అరాకొర జ్ఞానముతోనే సమాజ మందిరంలో పనిచేస్తున్నాడు. అర్థమైపోయింది కదా. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. దయచేసి ఈ విషయాన్ని మీరు ఎవ్వరికి చెప్పొద్దు. సమాజ మందిర అధికారి కుమార్తె అంతే కదా. చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు అని ప్రభు ఆజ్ఞాపిస్తే ఎవరికి పడితే వారికి చెబుతుంటాడు. నేను చనిపోయే 2010లో యాక్సిడెంట్ అయింది, గుద్దినోడు తాగుపోతాడు, అది టర్నింగ్. అంటే ఇంత టర్నింగ్ ఉంటుంది ఊర్లో. కళ్ళు దుబ్బా, అంత సుఖనాకం తోలేస్తున్నావా బండి? తోలేస్తున్నావా? ప్రియమైన దేవుని పిల్లలు, ఊర్లోనే మట్టి రోడ్లు ఉంటాయి. గట్టి బ్రేక్ కొడితే జారి పడతారు, గుద్దుకు చచ్చే అంత ఉంటుంది ఆడ కదా. ఏదో చెప్పాడు, నడిచిపోయింది అంతే. కాబట్టి ఎవరికి చెప్పొద్దు ఆనాడే ఆజ్ఞాపించాడు. కానీ ఈ రోజున వాడు చెప్పకనే చెబుతున్నాడు. వాడి జీవితం జరగదు కదా. జరగదు కదా. 13, 14, 7వ అధ్యాయంలో సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ప్రభువు ఆమెను చూసి
ఆమె యందు కనికరపడి, ఈ సందర్భం ఎవరిది? నాయును గ్రామస్తురాలు విధవరాలు. నాయును గ్రామస్తురాలు విధవరాలు, ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. విధవరాలు కొడుకు చనిపోతే ఊరు మొత్తం విధవరాలు పక్కనే ఉంది, గొల్లుమంటూ ఏడుస్తుంది. అంటే ఎంత గొప్ప పేరు సంపాదించుకుంటుందో మీరు చూడండి. ఆమె ఒక విధవరాలు ముఖం చూస్తేనే కలిసిలేదంటాం మనం. భర్త ఉంటే ముత్తైదువు, భర్త లేకపోతే విధవరాలు, భార్య ఉంటే ఏమంటారు, భార్య లేకపోతే ఏమంటారు మీరు చెప్పండి. పోనీ స్త్రీని అయితే పోల్చాడు. మరి భర్త ఉంటే ముత్తైదువు, పెళ్ళికి రాకపోతే అలుగుతారు, మళ్ళీ ఇంటికి 3 సార్లు వస్తారు, 30 సార్లు వస్తారు, రాకపోతే అలుగుతారు, బుక్కు మాడుతారు, మొఖం మాడుతారు. పొరపాటున భర్త పోతే ఇల్లు తొలగేసుకుని వెళ్ళిపోతుంటారు. పక్కింటిని పిలవాలంటే అర్ధరాత్రి పిలుస్తారు, ఇంకేడ కనపడతామనండి. అంటే ఇప్పుడు నువ్వు గౌరవం ఇచ్చింది 5వ తనం అనబడేదానిక, ఆ వ్యక్తిత్వానిక? వ్యక్తిత్వానికి ఇస్తే ఫస్ట్ వీరినే పిలవాలి. ఎందుకంటే వాళ్ళు సంసారం చేసి పిల్లలను కానీ అంచు చెడులు తెలుసుకొని నలుగురికి చెప్పి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి ప్రేమను పంచి ఒక పరిస్థితి వచ్చినప్పుడు భర్త అనే 5వ తనాన్ని కోల్పోతే కాంతి ఎలా అయిందండి? పాపం వాళ్ళు కూడా వెనక్కి కదా. మరి ఆమె పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ఎందరో ఆమెను చూసి పిల్లలు కన్నారు. గంపిడి పిల్లలు పుట్టాలమ్మా నీకులాగా. చిన్నప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంత గొప్పోళ్ళు. అందుకే ఎవరెక్కువ కుటుంబాల్లో పిల్లల కన్నా ఉన్నారో చూసి పెళ్ళైన వాళ్ళు వాడకాలకి ఆశీర్వాదం తీసుకుంటారు కాళ్ళ మీద పడి. మరి అంత నటనే. భర్త పోతే పోడా, వెనక ముందు ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఇప్పుడు అంటరానిది, కొరివి కానిది, దేనికి కూడా నోచుకోనిది ఆ వ్యక్తి ఎంత కుమిలిపోద్ది మీరు చెప్పండి. ఎంత గుమిలిపోద్ది. ఒక బలమైన దరిద్రపు సెంటిమెంట్ లోకంలో ఉండటం వలన అది ఇప్పటికీ అలా నాటికిపోయింది. దాన్ని మనం మార్చలేమంటే మనం మార్చలేము. ఎందుకంటే అంత గొప్ప వాక్యాలు ఉంటే ఎప్పుడు మారేది లోకం. అంత గొప్ప వాక్యాలు లేవు కదా, మరి చెప్పేవాడు లేడు కదా, అంత సొల్లుగా ఉంది కదా. ప్రభు ఆమెను చూసి, ఎవరిని ఎదురాలను చూసి ఆమె ఎందుకు కనికరపడి, ఆమె ఎవరో ఏమో తెలియదు, ఎదురుపడ్డారంతే. పాడెం మోసుకుని వెళ్తున్నారు. తల్లి లబోదీపమంటుంది, వెనకాల ఊరు వస్తుంది. ఊరు ఒక విధవరాలి పక్కన ఊరు నిలబడిందంటే ఆమె క్యారెక్టర్ ఎంత గొప్పతో క్రీస్తు గ్రహించాడు. కనికరపడ్డాడు. కనికరపడి వెంటనే దాన్ని ఆపాడు. పాడే, మీరు ఆగండి రబ్బాయిలు, మీరు ఆగండి, తొందరపడమాకండి, మీరు ఆగండి. ఆపాడు. పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి, ఆగమన్నాడు. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి మాటలాడుచుండెను, కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి సంబంధమైన కుటుంబం. పొజిషన్ చూశాడు, శవం ఎదురైంది. అదే మనం శవం ఎదురైతే ఉంటుంది తెలుసా, రే ఇలా క్యాన్సిల్ రా బాబా, బయలుదేరామా శుభకార్యమని దరిద్రం రానే వస్తుంది. పాడ అమ్మో వద్దు. పాడక ఎదురెళ్ళి చేయి పెట్టి మరీ పలకరించిన నాదుడు ఎప్పుడు లేడు. ఉన్నాడా అండి? లేడు. మళ్ళీ అందరు క్రైస్తవులే. చాలామంది కాపురులు వాళ్ళు సంఘములో స్థిరపరుచుకున్న సిద్ధాంతాల ప్రకారం ఎవరైనా చుట్టాంట్లో చనిపోతే అవి పొరపాటున లెంట్ డేస్ అయితే చూడటానికి కూడా బోరంట. అసలు లెంట్ డేస్ లేవు బైబిల్లో. ప్రతిరోజు లెంటే, అది ప్రతిరోజు లెంటే. ఇంకా లెంట్ డేస్లో ఎక్కడే ఈడీ పెట్టుకుంటాడు. ఒక సంవత్సరం మార్చి, ఒక సంవత్సరం ఫిబ్రవరి, ఒక సంవత్సరం ఏప్రిల్, ఆగస్టు. సరే అది సెకండరీ. కానీ కనుక వెళ్ళరు. కానీ యేసుక్రీస్తు వారు పాడని టచ్ చేసి మరీ ఆగాడు. మనం టచ్ చేయం. చేస్తామా? చేయం. మనం చిన్నవాడు లెమ్మనితో చెప్పుచున్నాను అనగా
ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగిన. ఇందాక ఆమె ఏం చేసింది? భోజనం పెట్టమంటే పెడితే తింటుంది. ఈయనేం చేస్తున్నాడు? ఏకంగా మాట్లాడేస్తున్నాడు. ఇంతకు మరి పాడి దించారా దించలేదా? నిలిచిరి అని ఉంది అక్కడ. దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. మోస్తున్నవారు ఆగారు అంటే దించారు. అది కాబట్టి ఈ సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు అప్పటికే చనిపోయి సమాధికి తీసుకెళ్తుంటే అక్కడ లేపాడు. సమాజ మందిరపు అధికారి యాయిరు కుమార్తె చనిపోతే అక్కడ లేపాడు. లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులైతే అక్కడ లేపాడు. అంటే లేపటం కామన్ కాదు. చనిపోయినటువంటి రోజుల్ని లెక్కేస్తూ వస్తే 4 దినాలు చనిపోయినా లేపాడు, చనిపోయి తీసుకెళ్తున్నా లేపాడు. అంటే ఇవన్నీ కూడా అంటే డిక్లరేషన్ వచ్చేసింది, చనిపోయిన వాడు తిరిగి బ్రతకడ్డు అన్న ఆలోచన. దాన్ని కూడా బ్రేక్ చేశాడు. అంటే ఒక మనిషిగా మనుషుల మధ్య ఉంటూ ఇన్ని విషయాల్ని సమాజంలో కనపరుస్తున్నప్పుడు కనీసం ఒక్కడికైనా ఈయన దేవుడు పంపిన ఆ దైవ కుమారుడు అని ఎవడని అన్నాడా అండి? అనట్లే కదా. దేవుని కుమారుడు అనగానే మళ్ళీదని మనం వక్రీకరిస్తుంటున్నాం. దేవుని కుమారుడు దేవుడు ఎందుకు అవ్వడు? కుక్క పిల్ల కుక్క అవుతుంది కదా, పంది పిల్ల పంది అవుద్ది, కుక్క పిల్ల కుక్క అవుద్ది, మేక పిల్ల మేక అవుద్ది కదా. దేనికి పుట్టింది అది అవుద్ది. మరి దేవుడు పుట్టినవాడు దేవుడికి ఎందుకు గాడు? నీ బిడ్డ నీది కాకుండా పోతుందా? నీ బిడ్డ నీదే కదా, నా బిడ్డ నాదే కదా, నా గొడ్డు నాదే కదా, కాకుండా ఎలా ఉంటుంది? అంటే ఇవి కూడా తెలియకుండా బోధ కూడా ఎలా అయ్యాడు వీటికి అర్థం కావట్లా. దేవుని కుమారుడు ఉంది బైబిల్లో తప్ప దేవుడు లేదండి. ఎన్నిసార్లు చెప్పాడు రా బాబు ఆయన. కాబట్టి కొంత మందబుద్ధి అంతే. కాబట్టి చిన్నవాడిని లెమ్మని చెప్పగా పాడె మీద ఉన్నవాడు సైతం లేచి కూర్చొని మాట్లాడుతున్నా. అప్పుడు తీసుకెళ్ళి ఇదిగోమ్మా నీ కొడుకు ఇచ్చేసాడు. విధవరాలు ఎంత సంతోషపడి ఉంటుంది, ఆ విధవరాలు ఎంత పుణ్యం చేసుకొని ఉంటుంది, ఇంకా వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేసి ఉంటారు. వాళ్ళంతా కలిసి యేసుక్రీస్తు వారికి ఏమని ఇచ్చుంటారు. ఈ సందర్భాలు చనిపోయి తిరిగి లేచిన సందర్భాల్లో ఈ యాక్సిడెంట్లుగా చనిపోయిన వీడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు, సంబంధం లేదు. వీడు చనిపోయి 1:20 అవుతుందంటే అప్పటికే. యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా 108 రావాలి, లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళాలి. బైకులు ఉన్నాయంటే అప్పటికి ట్రాక్టర్లు ఉంటాయి, ఏదో ఒకటి చేసి ఉండాలా. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ డాక్టర్ గుండె మీద 2 గుద్దుంటాడో లేచి ఉంటాడు. అంటే ప్రాణం పోలే, దిమ్మరపోయాడు. అది ఎందుకంటే వీడికి ఎప్పుడు కష్ట నష్టాలు తెలిసిన క్యాండిడేట్ కాదు. వీడికి కష్టాలు తెలిసిన వాడికి ఎన్ని దెబ్బలు తగిలినా పెద్దగా దెబ్బలు అనిపించవు. ఎందుకంటే అవి కామన్ అనుకుంటాడు. సుకుమారంగా పెరిగామనుకో, చిన్న కంచె చెట్టాకు వచ్చి రాసుకున్నా మనకి దురద వచ్చేది. అదే కష్టం అనుకోండి, రాళ్ళు తగ్గుతున్నా ఏది తగ్గుతున్నా వాడికి అసలు తెలియదు కదా. వీడు సుకుమారే నాకు తెలిసి. అప్పుడు దాకా బోగు గడిగా తిరుగుంటాడు, అమ్మ నాన్న పెడుతుంటే ఎవడో తగిలింటాడు, ఆడి అమ్మడు తిరుగుంటాడు, ఆడు తీసుకెళ్తుంటే పోతుంటాడు. కుర్చీలు కదా మరి మన పోరగాళ్ళు బైక్ ఎలా తోలుతారు తెలుసా? ఆడవాళ్ళకి ఎక్కువ, ఆడికి మనం తక్కువ తోలుతారు బైకు. అది నేను చూస్తున్నా ఆడవాళ్ళు రోడ్డు మీద, ఆడవాళ్ళే బాగా తోలుతున్నారు కార్లు కానీ బైకులు కానీ మగవాళ్ళ కన్నా. కాబట్టి ఇది ఖచ్చితంగా స్కిడ్ అయిపోయి ఉంటాడు, పిల్లలు వాడు వచ్చి తగిలి ఉంటాడు, వీడు దిమ్మరిపోయి ఉంటాడు. ఇక పిలిస్తే లేవరు, దిమ్మరిపోతే లేవరండి, ఎంత కొట్టినా లేవరు ఇంక వాళ్ళు. ఈ లోపల ఎవడో తెలిసినోడు వచ్చి ఉంటాడు, డాక్టర్ గుండె మీద చేపెట్టుకుంటాడు, నాడి పెట్టుకుంటాడు, ఇంకేంటి బాగాలేదురా బాబు బతుకుంటారా అంటే అప్పుడు ఏదో చేసి ఉంటారు, వీడు బతికిండి. అంతేగాని వీడు చావలా, కిరణపాలేం చావలా. అలా సచ్చి బతికిన సేవకుడు ఒక్క
ఒక్కడు లేడు భూమి మీద, లేరు, ఉండరు కూడా. అది వాక్య విరుద్ధం అవుతుంది. ఎందుకంటే ఆమె ప్రాణాలు తిరిగి వచ్చిను. నీ ఆత్మ తిరిగి రావాలంటే నువ్వు అబ్రహాము గారి కంటే గనుడిపోయి ఉండాలి. అలాగని ఈ పాప అబ్రహాం గారి కంటే గనురాలా? వాక్యాన్ని బట్టి చూస్తే మారు మనసు విషయంలో మీరు పసిపిల్లవలే ఉండండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కంపారిజన్ అది కదా. అక్కడ ఆయనకే ఛాన్స్ లేదు, వీడికి ఎలా ఉంటుంది? కనుక ఈ 3 సందర్భాలు, ఈ 4 సందర్భాలు కూడా వేరు వేరు సందర్భాలు. ఈ సందర్భాల మరణ తిరిగి లేవడానికి, వీడు మరణించి తిరిగి లేవడానికి పొంతనే లేదు. ఇలా మాటలు చెప్పుకుంటూ ఇలా బతికేస్తున్నారు అంద బైబిల్. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము. వారు శ్రేయస్సు కలిగి దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు శ్రేయస్సు కలిగి అంటే చప్పట్లు కొట్టించుకోవటం, ఇంకా విజులు వేసుకోవటం, ఇంకా మధ్య మధ్యలో అరవటం, వాక్యం చేస్తుంటే మధ్య మధ్యలో చప్పట్లు, విజిల్స్, గోల, బాబోయ్ మామూలుగా ఉండదు. అలా ఎంత చప్పట్లు కొడితే అంత గొప్ప కాపరి. అది మళ్ళీ ఈడు అడుగుతాడు చప్పట్లు కొట్టడానికి, చప్పట్లు అడగంతే. ప్రసంగం చెప్పుకుంటూ మధ్య మధ్యలో చప్పట్లు అంటాడు. ఎందుకు ఇప్పుడు చప్పట్లు? రాజకీయ నాయకుడు అలా చెప్తే చాలనోళ్ళు చేసుకుంటారని వచ్చినటువంటి హాల్లో 500 నుంచి 1000 మంది వాళ్ళే ఉంటారు. ఎవరో ఆ బ్యాచే. కనుక వీడు చెప్పి ఆపినప్పుడు వల్ల కొడుతుంటారు. ఫస్ట్ చప్పట కొట్టింది అనుకుంటున్నారు, కార్యకర్తలు కాదని పాపం వాళ్ళకి ఏం తెలియదు. బ్యాచ్ అక్కడ 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 ఒక ముగ్గురు, అక్కడ ఒక ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు. మధ్య మధ్యలో నేను మీకోసం ఎంతకైనా తెగిస్తా అంటారు. గ్యాప్ అర్థం ఏంటి? ఇప్పుడు వేసుకోండి అని వేసుకుంటాడు. పైగీడు ఆగండి మళ్ళీ కవరింగ్. పాస్టర్ గారు అలాగే తయారయ్యారు. వాక్యానికి మధ్యలో సప్పట్లు ఎందుకు? వాక్యానికి మధ్యలో పాటలు ఎందుకు? వాక్యానికి మధ్యలో సోది ఎందుకు? మధ్య మధ్యలో ఈ సుత్తి ఎందుకు? ఈ అబద్ధాలు ఎందుకు? ఇన్ని అబద్ధాలతో ఆత్మల్ని వంచిస్తుంటే ఏ వాక్యముతో అయితే ఆత్మ భూలోకములో తన కాలాన్ని ముగించుకొని నేనున్న కాడికి రావాలని దేవుడు కోరుకొని గుర్తుంచుకోవాలని అక్షర రూపంలో బైబిల్ ఇచ్చి కష్టపడి లిఖింపజేసి లిపి అన్ని భాషల్లోకి పంపిస్తే దాన్ని ఈ రోజున వీడు మిస్యూజ్ చేస్తూ వాడి స్వాలంబన కోసం వాక్యాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే వీడి సావు కోసం ఎవరుతా తెలుసా? టైటిల్ ఏంటి వాళ్ళ? మందల కాపరికి మరణం కాపలానా. మందల కాపరి అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మందలైతే వీళ్ళందరినీ కాస్తనాన్ని వెళ్ళపించుకునే కాపరికి వీడి సావుకి ఎవరు కాపలా ఉంటున్నారంట. అంటే ఏమనుకుంటున్నారు? రా 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 వస్తారా, నువ్వు వస్తావు, నీ టైం అయిపోయింది, నువ్వు వస్తావు, నువ్వు రా, నువ్వు ఆడిపో, బాగాడికి వస్తావు, నువ్వు రా. నిజమండి, ఒక కాపరి మరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఏ విశ్వాసులకైతే వాక్యం చెప్పాడు, ఏ విశ్వాసులైతే వాక్యములో విని అది మంచి కానీ చెడే కానీ పాపం చాలామందికి వాక్యాలు రావు, కానీ వాళ్ళకున్నటువంటి ఆలోచనలో వాళ్ళు దాంట్లో విశ్వాసంగా ఉంటారు. చిన్నప్పుడు నేను చూసేవాడిని, చేతుల్లో పుస్తకాలు ఉండేవి కావు. అదైది మరియమ్మ, ఇంకా వేరే వాళ్ళు కమలమ్మ, వీళ్ళంతా ఉండేవాళ్ళు మా ఊళ్ళో. అప్పుడు చిన్నవాళ్ళం, నేను చర్చి నుంచి అట్టే పోయేవాడిని, చర్చి మీద నుంచి పోయేవాడిని నేను కూడా. నాకెవరు చెప్పలో వచ్చి కూర్చోరా నాయన దీంట్లో అని. అప్పుడు ఎవరు కూర్చున్నాను కూడా కాదు. పుస్తకాలు లేకపోయినా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకాల్లో కనీసం 70 పాటలు పడతారు. పుస్తకాలు లేవు, చదువు లేదు, ప్రార్థన. నిజంగా ఆనాడు ఆ 3-4 వేసిన పునాదే ఈ రోజున గ్రామం ఫుల్గా ఎంత పెద్ద చర్చి కట్టినా చాలట్లా.
నిజంగా వాళ్ళు వేసారు ఆ రోజున. 30 ఏళ్ల క్రితం ఆ ముగ్గురు నలుగురు వేసిన పునాది ఈ రోజున గ్రామానికి రక్షగా నిలబడిపోయింది సంఘ రూపంలో. చాలా ఊర్లో సంఘాలు లేచిపోయాయి కదా. కాబట్టి కాపరి ఏం చెప్పినా సరే చదువు ఉన్నా లేకపోయినా వింటారు కాబట్టి, వాళ్ళు విన్న దాంట్లో విశ్వాసంగా ఉంటారు కాబట్టి, సరే తప్పుగానే చెప్పాడు, రైట్, వాళ్ళు నమ్మారు కానీ దాంట్లో విశ్వాసంగా ఉన్నారు. దేవుడు దాన్ని చూశాడు, ఓకే రైట్, దీనికి మార్కేశాడు. వీడు తప్పు చెప్పాడు, వీడికి మార్కేశాడు. ఈ రెండు చూశాడు అంతే. ఉన్న దాంట్లో విశ్వాసంగా ఉన్నారు, దేవుడి దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నారు. పాప వీళ్ళకి ఏం తెలియదు. అమ్మా మీరు ఖచ్చితంగా కానుకలు వేయాలి దేవుడి కంటే పాప వేసేస్తున్నారు, మీరు అది ఇవ్వాలమ్మంటే ఇచ్చేస్తున్నారు. ఎందుకు? దేవుడి కొరకే. ఆ యాంగిల్లో ఉంది వాళ్ళ భక్తి, ఓకే. నిజాన్ని దాచి చెప్పాడే వీడికుంది అసలుదే. అందుకని కాపరికి ఎప్పటికైనా డబల్ డోస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. విశ్వాసులకి అంత పెద్ద లెక్క ఉండదు. అందుకని విశ్వాసులను ఎప్పుడు కూడా, దేవుని పిల్లల్ని ఎప్పుడు కూడా వాక్యంలో నిలబెట్టడానికి కాపరి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. అది ఎందుకంటే ఏం చెప్పినా వింటారు కాబట్టి వాక్యాన్ని చూపిస్తూ ఆ వాక్యం ఉన్న సంగతిని ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే కాపరికే ఉంది. కాబట్టి శ్రేయస్సు కలిగి దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అంటే ఒక్క క్షణములోనే ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకం నరకం కాదు, అక్కడ రెండు, ఒకటి వేతనకర స్థలము, రెండు నెమ్మది పొందే స్థలము. పాతాళ లోకంలో రెండు భాగాలు. అందుకనే దాన్ని పాతాళ లోకం అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. సరే ఎటు వెళ్ళారు తర్వాత విషయం, వెళ్ళిపోయారు. అక్కడి నుంచి రావాలంటే తండ్రి పర్మిషన్ కావాలి. అది యాయిరు కుమార్తెకు దక్కింది. ఆ తర్వాత తబితాకి దక్కింది. మళ్ళా పేతురు గారు ప్రార్థన చేస్తే. సో ఆత్మ తిరిగి రావాలంటే అది ప్రభు చిత్తమై ఉండాలి, అక్కడ ఉపయుక్తమై ఉండాలి, అప్పుడే సాధ్యం. అది చేసేవాడు కూడా అంతటి గొప్పవాడై ఉండాలి. అది ఒకవేళ పేతురు గారితో పోల్చుకుంటే పేతురు గారికి భూమి మీద ఉన్నటువంటి స్థిరాస్తి ఎంత? పేతురు గారు భూమి మీద సేవని అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్తి ఎంత? 0. ఈ రోజున ఇదే వాక్యాన్ని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్న కాపర్ల ఆస్తి ఎంత? 0. వారెక్కడ వీడెక్కడ? సేవ కొరకు ప్రాణం పెట్టి ఆత్మల కొరకు ఎంత బాధనైనా దిగమింగుకొని సువార్త వ్యాప్తే ప్రాణంగా సాగిన వాళ్ళెక్కడ? ఎక్కడ గుడిసేసి దాన్ని చర్చి కట్టేద్దాం. పోరంబుక్కు స్థలంలో గుడిసే, రాజకీయ నాయకులు గుడిసే, సంఘాన్ని లేపే, అసలుకే కబ్జా. అది పొరపాటును ఒప్పుకోడు దేవుడు. కబ్జా స్థలాలపై దైవ నిర్మాణం అస్సలు ఒప్పుకోడు. అది కూడా తెలియదు వాడికి. కాబట్టి మొత్తానికైతే సోది దెబ్బ కొట్టాడు సోదిగాడు. చాలామందికి ప్రార్థన చేశాడు. ఏమని? శవాల ముందు జనాలు నడిపిస్తాడు కదా, బండెళ్ళిపోతుంది రన్నయ్యో బ్రతికి బండెళ్ళిపోతున్నాయి అని బయట. కానీ క్రైస్తవునికి తర్జుమా చేస్తే పరదేశులము ఈ పాట. అది తప్పు, ఇది మాత్రం రైట్. బండెళ్ళిపోతుంది రన్నయ్యో బ్రతుకు సినిమా పాట గారు పాడచ్చు. పరదేశులము ప్రియులారా ఇది పాట అయ్యగారు పాడకూడదు. ఒక ఆయన అడిగాడు, అయ్యగారు వీటి స్టాటస్లో సినిమా పాట నేను ఎప్పుడు వీటిలో సినిమా పాటలు అన్నా. ఏ సినిమా? నా సినిమా పాటలు తెలియదు అన్న. సినిమా పాట కదా అండి, ఏ సినిమా పాట అన్నా? అది మాట ఎప్పుడో 10 ఏళ్ల క్రితంలో వచ్చిన సినిమా పాట బిట్టు గుర్తుంది. మనం మాట్లాడుతున్న సందర్భంలో బ్రదర్ రెఫరెన్స్ ఇది ఉంది కదా మనం మాట్లాడింది అంటే బ్రదర్ నోట్లో ఆడుతుంది, బయటికి రాట్లా అంటున్నాడు. సినిమా పాటలు వస్తాయి, యాదవ తెలివితే అట్లా. అది సినిమా పాట. కళ్ళు దొబ్బా, మైడి దొబ్బిందా, భావం తెలీదా?
భావం తెలీదు, సారం తెలియదు, భావజాలం తెలియదు, బొంగు ఏం తెలియదు, బొంగు కూడా తెలియదు. కానీ మళ్ళీ బొంగు బిర్యానీ వాదించడం మళ్ళీ అది ఈ మధ్యతో వచ్చింది. బొంగు చికెన్ అంట, బొంగులో చికెనం అది అది అయ్యగారు మీరు వాక్యంలో బొంగు అంటారు, నువ్వు బొంగులో చికెన్ తింటున్నావు, అది బాంబూ చికెన్ తింటున్నావు, బొంగులో చికెన్ తింటున్నావు. నువ్వు బొంగులో చికెన్ తినొచ్చు, నేను మాత్రం బొంగు అనకూడదు. ఎక్కడ ఇద్దరు అండి, రెండు వైపులా ఉంటుంది పదును నా వాయిస్కి, ఎటైనా దిగిపోద్ది. అది ప్రియమైన దేవుని పిల్లలు కాదా అండి? కాబట్టి మొత్తానికైతే శ్రేయస్సు కలిగి మంచిగా బతికాడు, జనాల్ని ఏమార్చాడు. పాపం దేవుడు మాత్రం వాళ్ళకేం తెలియదు కదా, మరి తెలియదు కదా. అందుకని వాళ్ళని ఏం చేశాడు అంటే సర్టిఫికెట్ ఇచ్చాడు, పరిశుద్ధులే. ఎందుకంటే వాళ్ళకున్న భక్తిలో వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. అది వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు, ఉన్న కొద్దిలో. అప్పుడు సార్కు వచ్చినటువంటి గిఫ్ట్ అని తెలుసా, రెండు గిఫ్ట్ అంటాం కదా మనం. ఇది అద్భుతం అసలుకి. 49వ అధ్యాయము కీర్తన గ్రంథము 4వ వచనము 14వ వచనము. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనము. వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు. చాలామందికి కాపరి గారు ప్రార్థన చేశారు, ప్రభా చేర్చుకో అని. ఒక్క క్షణములోనే ఆత్మ పాతాళానికి దిగుతుంది. నువ్వు ప్రార్థన చేసి నాకు ఆత్మ బెగబట్టుకుని కూర్చోదు, పట్టుకుని కూర్చోదు. అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే రిలీఫ్ అని. నువ్వు చనిపోయావా, స్పాట్ వెళ్ళిపోతావు అంతే. ఒక్క క్షణములోనే పాతాళ లోకానికి ఆత్మ వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నది ఓన్లీ శవమే. అది పిలిస్తే పలకదు, తిడితే తిట్టదు, నవ్వితే నవ్వదు, దానికి ఏమీ తెలియదు. అలా పడుందంతే. ఎందుకంటే ఆత్మ లేదు. ఆత్మ పాతాళ లోకానికి ఎప్పుడో వెళ్ళిపోయింది. అలా అందరికీ ప్రార్థన చేశాడు, ప్రభా చేర్చుకో. మూడు మట్లు ఇప్పిస్తుంది, మరి 5 ఎత్తి ఏమిద్దు. పంచభూతాల సాక్షిగా అంటాడు. మళ్ళా వాడేటప్పుడేమో పంచిపోతారు, మరి ఇప్పుడు 3 ఎందుకు వేసావు? శవానికి బట్టి గుంటలో ఆ గుంటలో ఆ బొందలో 3 సార్లు ఇట్ట మట్టి 3 గుప్పులు వేయాలంట. 5 ఎత్తి ఏమవుతురా అంట. అది కూడా మళ్ళీ ఎడం చేత్తో వేయాలంట. అరే బుర్ర చేత్తో ఏటివేందిరా? బతుకున్నప్పుడైతే ఎడం చెయ్యిందిరా దరిద్రం, కుడి చెయ్యి అంటే. బతుకున్నప్పుడేమో కుడి చెయ్యికి విలువిచ్చావు, వీడు చత్తినేమో ఎడం చెయ్యికి పని పెట్టావు. ఓరి ఎన్ని దరిద్రాలండి బాబు క్రైస్తవ్యంలో. నిజంగా క్రైస్తవైన చూస్తుంటే నాకు ఒక్కోసారి ఏదో కుక్క చచ్చిపోతే వాసన వస్తే వామిటింగ్ వచ్చిందే అలా వచ్చింది. బతుకున్నప్పుడు పొరపాటుని ఎడం చేతిలో ఇచ్చామంటే కుడి చేయి అంటాడంతే. చచ్చిపోయి కుడి చేయి పెట్టాను, ఎడం చేయి అంటాడంతే. అది అంటే ఈ 2 చేతుల్లో దేవుడు దేన్ని ఆశీర్వదించాడో ఆయన కూడా కన్ఫ్యూజ్ ఏమో మరి. అలా తయారు చేశారు వీళ్ళు. ఎంత విడ్డూరం అండి. ఇన్ని వాక్యాలు వినుకుంటా ఈ రెండింటిని దేవుడు సక్రమంగా కుడి ఎడమలో ఉన్న ఆలోచనతో పెట్టాడు. కుడి ఎడమలు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలని పెట్టాడు. అలాంటి కుడి ఎడమలను కూడా బ్రతుకున్నప్పుడు వేరు చేసి పడేస్తున్నాడు ఈ మనిషి కదండి. అది అందుకే చెబుతున్నాడు, వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు. ముందుగా చాలామంది వెళ్ళిపోయారు. మరణము వారికి కాపరి అయి ఉండును. మరణము వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు. ఎవరైతే ముందు పోయారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు అని అక్కడ చూడండి. ఇంతగా యథార్థవంతులు ఎవరండి? ముందుగా పాతాళములో కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయి ఉండును. ఆల్రెడీ మందగా వారు పాతాళములో మందగా కూర్చబడుదురు.
మందగా. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. మంద అంటే గుంపు. ఆడ కూడా మంచి బ్యాచ్ ఉంది. మరణము వారికి కాపురి ఏముండను. మరణం అనేది ఇక్కడే కదా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మరణానికి స్థానమే లేదు కదా. రెండవ మరణములో నుంచి వాడబడి రాయబడ్డ పదం అది రెండవ మరణం అన్నాడు అక్కడ దేవుడు. ఆ పద ప్రయోగాన్ని చాకచక్యంగా మాట్లాడాడు దేవుడు ఇక్కడ. అది చాకచక్యంగా మాట్లాడాడు. మరణము వారికి కాపరి అయ్యుండును. ఏ మరణము? రెండవ మరణము. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిన్ను కూర్చోనేడు, నిలబెడనేడు. ఇంకా ఎందుకంటే నువ్వు సంఘంలో కూడా మనం అలాగే ఉన్నావు కదా. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. ఇంతకు యథార్థవంతులు ఎవరు? దేవుని దృష్టి యథార్థవంతులు ఎవరు? కాపర్లు అయితే కాదు. కాపరి యథార్థవంతుడిగా వచ్చే ఛాన్సే లేదు. అదే యథార్థం అంటే అర్థం ఏంటి? యథార్థం అసలు ఇంకా ఏం చెప్పడం కూడా ఉండదు. ఇంకా యథార్థవంతుడు, నిజంగా యథార్థవంతుడు లోక విరోధి. యథార్థం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడెవడు? ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. ఈడేమో ఇక్కడ ఏలాడు, ఇప్పుడు ఈడిని ఏలే బ్యాచ్ ఇంకోటి ఉంది అక్కడ. వాళ్ళు ఎవరయ్యా అంటే యథార్థవంతులు. అంటే ఇలాంటి మందల కాపరికి మరణం కాపులా కాస్తుందని చెప్పే ఎవరైతే ఉంటారో కొద్దిమంది వారు ఉదయమున, అంటే ఇప్పుడు రాత్రి సమయంలో వాళ్ళు అలా ఉంటారని చెబుతూ ఉదయమున పగలు నిదర్శనం ఏంటి? పగలు నిదర్శనం ఏంటి? అర్థం ఏంటి? పగలు స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్స్. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. ఇప్పుడేమో వాళ్ళు మనల్ని చీకటిలో ఉంచి ఏలారు. లోకమనే రంగుల ప్రపంచంలో మనల్ని ఉంచి, వాక్యానికి దూరంగా ఉంచి, వాక్యం లేకుండా చూసి మనల్ని వాక్యం అనే బ్రహ్మలో పెంచి పోషించారు. అంటే చీకట్లో ఉంచారు. చీకట్లో నడవమని చెప్పిన వాడు చీకట్లోకి పోతాడు. చీకట్లో ఉన్నారు. ఇప్పుడు వెలుతురు ఎలా ఉంటుందని చెప్పేవాడు ఇప్పుడు వారికి కాపలాదారిగా ఉన్నాడు. అంటే ఏ కాపరైనా సరే భూమి మీద మీసాలు మెలవచ్చే కానీ సస్తే మాత్రం వాడిని ఏలేది మాత్రం మనమే. చూసారా ఎంత నమ్మకమో? జనాలతో జేజేలు కొట్టించుకున్న కాపరి నిన్ను ఏలేది నేనే అని చెప్తున్నాడు దేవుడు. యథార్థవంతులండి. ఓ పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను గారు ఇలాంటి యథార్థవంతులు సంఘము పేరుతో సమాజాన్ని కూర్చుకోలేదు, స్థిరార్చుల్ని పెంచుకోలేదు. వ్యామోహం అనేది ఆత్మల మీదే తప్ప ఆస్తుల మీద కాదు అని నమ్మి సేవ చేసిన వారు ఇలాంటి మహానుభావులు అందరినీ గుంపుగా కూర్చి వీళ్ళ మీద స్టాండప్. అరే కిరణపాలు గారు నిలబడి మొన్న ఏం చెప్పారు? వాళ్ళు చెప్పారు నువ్వు అంటే ఒక రకంగా ఆడుకోవచ్చు. ఇంకా అది మహా అయితే 30 ఏళ్ళు 25 ఏళ్ళు నీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసాము బిడ్డ. ఆ తర్వాత టైం మందే. అది ఇక నీకు మామూలుగా ఉండదు. ఇంకా ఇలాంటి బ్యాచ్ ఏదైనా సరే ఉదయం మన యథార్థవంతులు వారిని ఏలుదురు. వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమై పోవును. స్వరూపములు నివాసములు లేనివై అని అర్థం ఏంటి? స్వరూపం మనం అర్థమయ్యే భాషలో రాశాడు దేవుడు. స్వరూపములు నివాసములు లేనివి. నివాసం అంటే అర్థం ఏంటి? కొంచెం శార్థించుకోవడానికి ఇల్లు ఉందనుకోండి, మనకి కొంచెం శార్థించుకుంటాం. మా నివాసం అంటే అర్థం ఏంటి? కొంచెం కష్టపడి వస్తాం కాబట్టి దాంట్లో కొంచెం మనం శార్థించుకుంటాం. కానీ వీడి స్వరూపం ఉందే, వీడున్నాడే, వీడికి అక్కడ ఏమీ లేదు. అందుకనే అబ్రహాము గారి రొమ్మున లాజరు నెమ్మది పొందుచున్నాడు. రొమ్మున అంటే మళ్ళీ మన భాషలో ఈ రొమ్మని కాదు, అక్కడ నెమ్మది, అది నివాసము.
ఆస్తి అబ్రహం గారిది. ఓకే, అర్థమయ్యే భాష. కనుక వారి స్వరూపములు అంటే ఇలాంటి వాళ్ళందరూ కోటలు కట్టుకొని ఇక్కడ ప్రగల్భాలు పలికారు కదా, అద్భుతమైనటువంటి రేంజ్లో వాళ్ళు వెళ్ళారు కదా. అది మహా అయితే 20-30 ఏళ్ళే. ఆ తర్వాత తరతరాలు కూడా వీళ్ళకి ఉండటానికి ఇల్లు లేదు, తాగడానికి నీటి చుక్క లేదు. అంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని స్థితిలో వాళ్ళ బ్రతుకులు ఉన్నవి. ఎందుకయ్యా అంటే వాక్యముతో వంచన జరిగింది. ఏ ఆత్మకైతే వాక్యము అందాలని, వాక్యము ఉన్నవాడు నా దగ్గరికి వస్తాడని నొక్కి మరీ చెప్పాను బైబిల్లో. కానీ దేవుడి మాట కొరకు వచ్చిన బిడ్డలకు ఆ పదాలు చెప్పకుండా ఇలాంటి బేవర్స్ బ్యాచ్ ఏదైతే ఉందో ఇది వంచింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎవడైతే స్ట్రైట్గా చెప్పి నా కాడికి వస్తాడో వాడు వీళ్ళ మీద ఏలికగా ఉంచుతా. అంటే అర్థం ఏంటి? ఆడు మామూలప్పుడే వాక్యంలో రంపం పని కోసాడు, ఇంకా ఆడుకుంటాడు. ఇంకా తరతరాలు వెళ్ళినాయి. ఎప్పుడు దాకా 2వ రాకడ తీర్పు వచ్చిన దాకా ఒరే బుడ్డోడా ఉట్ కాలుతుందన్న కాలిద్దిరా, కూర్చోకూడదు కదా, మోకాలి అంత గొప్పగా ఇచ్చిన అవకాశాన్ని మనం. అంటే వీఆర్ ద కింగ్స్, రాజులు మనం. ఇక్కడ ఏమీ కూర్చుకోలా, సంఘాన్ని వంచలా, సంఘం కొరకు మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రబోధిస్తున్నామే తప్ప ఎవడి చప్పట్ల కొరకు ఇక్కడ సేవ చేయటం లేదు. అది సేవ అనేది ఒక బాధ్యత అంతే. దేవుని పిల్లల కొరకు, దేవుని ఆలోచన అందటం కొరకు మాత్రమే జరిగేదాన్ని సేవ అంటారు. మిగతాదంతా సన్నాసి ఆలోచనే. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, తెల్లారితే చాలు ఇంకా మామూలుగా. ఇంకా వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును. దిక్కు దివానా లేకుండా కుక్క శవం చూసినా ఆ టైపులో ఇక్కడ ఏలిన వారు, చప్పట్లు కొట్టించుకున్నవారు, సంఘాల్లో ఆత్మల సంఖ్యని లెక్క చెప్పుకున్నవారు సైతం అక్కడ మన చెప్పు చేతుల్లో ఉంటారని రాయించాడు దేవుడు. ఇప్పుడు చెప్పాలి కదా ప్రైజ్లాడు దేవుడిగా, ఇప్పుడు కదా చెప్పాల్సిందే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత మంచి అవకాశాన్ని కోల్పోయారండి వీళ్ళు. 60 ఏళ్ల వయసులో 20-25 ఏళ్ల సేవా జీవితంలో వాక్యాన్ని వంచవలసిన అవసరం ఏమొచ్చిందండి వీళ్ళకి? యథార్థంగా చెబితే పోలే. వింటారా అండి? వింటే వింటాడు, లేకపోతే లేదు. అది సాక్షార్థమై సకల జనులకు రాజసువార్త ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. సాక్షార్థంగా చెప్పురా అంటే అలా చెప్తే రారేమో, మరి సొమ్ము కోసం సేవ చేసేవాడు అలాగే ఆలోచిస్తాడు. నువ్వు వస్తే ఎంత పోతే ఎంత కోనిగిసుకో అన్నాడు దేవుడు. చూస్తావు మాట బైబిల్లో. ఇక నా చచ్చి బాగా ఎవడు రమ్మంటారు అసలు నిన్న? ఎవడు రమ్మంటారు దేవుడు అని చెప్పి నిన్ను 20 సినిమాకు మంచిగా ఎంజాయ్ చేయపో ఆయనే చెప్పిండ్రా, నేనేం చెప్పలా. ఎవరి కోసం వస్తావు, ఎందుకు వస్తావు? నీ కర్మ కానీ నువ్వు పోయినమనుకో బిడ్డ, నీకు మామూలుగా ఉండటం వల్ల అది దాన్ని తప్పించాలని కదా 1:12 దాన్ని తప్పించాలని కదా యెషయా గ్రంథము. నా సన్నిధిని కన్నబడ్డ వలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? అది ఎవడు? వస్తే వింటావు, వింటే బాగుపడతావు, బాగుపడితే నీ ఆత్మ తరతరాలు పాతాళ లోకములో నివాసము కలదై ఉంటుంది కదా. లేకపోతే 60 ఏళ్ళ తర్వాత ఎవడైనా పోతాడు. నువ్వైనా నేనైనా, ఎవడెక్కడ ఉండేవాడు లేడు. వెనక ముందు మరణాలు అంతే, టైం, ఎవడైనా పోవాల్సిందే. కానీ నువ్వు వాక్యాన్ని నమ్ముకొని ఉన్నావనుకో, ఆ లెక్క వేరే ఉంటుంది. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళము క్షయమై పోవును. అడ్రస్ గల్లంతనమాట అది. కనుక వంచన జరగకుండా చూడాలి. వాక్యంలో రాయబడిన 69 పుస్తకాలలో 66 పుస్తకాలలో 39 + 27 66 పుస్తకాలలో దేవుడు తలంపుతో ఏం రాయించాడు సంఘానికి చెప్పాలి. అది సంపాదన కొరకు, ఆస్తి కూడబెట్టుకోవడం కొరకు, లేకపోతే
సానుభూతి కొరకు చెప్పకూడదు. చాలా ప్రసంగాలు సానుభూతి కొరకు, చాలా ప్రసంగాలు సంపాదన కొరకు, చాలా ప్రసంగాలు వంచన ఇలా ఎన్నో జరుగుతున్నాయి లోకంలో. జాగ్రత్తగా గ్రహించిన వాడు ఒడ్డున పడతాడు, గ్రహించకపోతే కొట్టకపోతాడు. కాబట్టి పాతాళములో కూర్చబడే ఈ బ్యాచ్కి మరణము వారికి కాపరి ఉంటుంది. అది అరే ఆగురా, నువ్వు ఆగురు, నీ సంగతి తెలితే ఆగురు నాయన ఆగు అంటే ఎంత జాగ్రత్త కాపాడుతున్నాడు వాళ్ళని. కాపరి మరణం అది అంటే దేవుడు తీర్పు తీర్చేంత వరకు కూడా అది నీకు కాపలాగా వస్తుంది. కాపలాగా అయిపోయినా ఆడికి పోవు, కానీ కాపలాగా వస్తుంది. అది దానికి పేమెంట్ లేదు, ఫ్రీ. అది మనం ఒక గోర్ఖాను పెట్టుకున్నా, పోనీ కుక్కను కట్టేసుకున్నా దానికి బిస్కెట్లు ఖర్చు. గోర్ఖాను పెట్టుకుంటే వాడికి శాలరీ. కానీ ఈ బ్యాచ్ అందరికీ కూడా ఫ్రీ కాస్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఆత్మలు మరణం కాస్ట్ లేదు, ఎదురు వస్తుంది. రెండవ రాకడ దాకా నీ చూస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీడు ఎప్పుడైతే ఆత్మను వంచి వాక్యబోధ చేసి వచ్చాడో మరణం అనేది ఎదురుగా నిలబడి కవ్విస్తూ ఉంటుంది. ఆగు ఆగు ఆగు, నీ పని ఉంది, ఆగు. యథార్థవంతులు వారిని ఏలుదురు. ఒక పక్క మరణం కాపలాగా వస్తుంది, ఒక పక్క యథార్థవంతులు వెళ్తున్నారు. రెండేపులు గుచ్చుతుంటే నేను బతికున్న 30 ఏళ్ళ సేవా జీవితంలో నిజం చెప్తే బాగుండేది కదా, అయ్యో ఇప్పుడు నిజం చెప్పాలి ఎట్లా అని బాధపడ్డా ఉపయోగం లేదు. అది ఉపయోగం లేదు, బాధపడ్డ ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పటికే చాలామంది కాపర్లు రిలీజ్ అయ్యారు. చాలామంది రిలీజ్ అయ్యారు, చూస్తున్నాగా మనం. ఇంకా చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వారు కూడా అయితే మంచిది. ఏది ఏమైనా సేవ, మళ్ళీ చెప్తున్నా, సంపదతో ముడిపడి ఉండకూడదు. మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. ఇది మస్ట్ అండ్ షుడ్. బైబిల్ మొత్తములో ధర్మశాస్త్రం అంతట్లో గొప్పది ఏదంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒక్క మొక్కతో ధర్మశాస్త్రాన్ని చూపించాడు దేవుడు. బైబిల్ మొత్తాన్ని కూడా ఒక్క పదంతోనే క్లోజ్ చేశాడు. మీరు సిరికిని దేవునికి దాసులుగా. అందుకనే రాజులైనా కూడా రాయబడ్డ గ్రంథములో పాత నిబంధనలో రాజులుగా బ్రతికిన వారు రాజరికపు ఆ నకల్ని పెంచి పోషించుకున్నటువంటి వారు సైతం చాలా తగ్గి బతికారు. విశ్వాసులు, ప్రవక్తలు, మార్గులు, దీర్ఘదర్శులు. కానీ ఈరోజు దానికి భిన్నంగా ఉంది. ఎవడు ఆడి వేసుకొస్తే ఆడే పాస్టర్ గొప్పడు. అది ఎవడు సూటు గొప్పగా వేస్తే ఆడే గొప్పడు. అంటే డ్రెస్సును బట్టి, వాడే కారును బట్టి, మాటలాడే తీరును బట్టి వాడు గొప్పడని మనం అనుకుంటున్నామే, అది తప్పు. వాక్యాన్ని బట్టి గొప్పడు. దేవుడు చెప్పాలి అనుకున్నది ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే ఏ కాపరైతే సంఘములో క్షుణ్ణంగా బోధిస్తాడో ఆ కాపరి మాత్రమే యథార్థవంతుల లిస్టులోకి వస్తాడు. అలాంటి వారే ఇలాంటి వారిని ఏలతారు. ఇంకా వీళ్ళకి సపోర్టు మరణం. అదే పలానా రోజు 10 గంటల 30 నిమిషాలు అక్కడ నువ్వు ఇంట్లో ఉన్న చస్తావు, బయట ఉన్న చస్తావు నాకు తెలిసిందనుకోండి. అసలు ఇంకెట్లా చెప్పండి, నిజంగా దేవుడు ఎంత గొప్పడు చెప్తా ముగించే ముందు. మరణం ఎప్పుడు వచ్చిందో నాకు తెలిస్తే నేను ఇప్పుడే చచ్చిపోతా. అంత జాగ్రత్తగా దాన్ని ఎలా డిజైన్ చేశాడండి తెలీదు. మరణం ముందు తెలుసు, కానీ పలానా రోజు ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి నువ్వు చస్తావు అనుకోండి. ఒక్కొక్క నిమిషం పనిచేయడు. ఇంకా అది తెలియదు కాబట్టి హ్యాపీగా బతికేస్తున్నాం. నిజంగా అది దేవుడు ఎందుకు దాచాడో తెలుసా? వండర్ఫుల్ కదండి. అది తెలిసిన మరుక్షణం పిల్లలు కకలకలైపోతారు.
అప్పుడు అందరూ నమ్మేస్తారు దేవుణ్ణి. ఇంకా భయం ఉంది కాబట్టి నమ్మారు కాదు, భయం ఉంది కనబడలేదు అప్పుడు నమ్ము. సావు డేటు తెలిస్తే దేవుణ్ణి ఎవడైనా పూజిస్తాడు. అందరూ ప్రపంచం మొత్తం క్రైస్తవులుగా ఉండిపోతారు. అప్పుడు దేవుడికి కిక్కే ఉంటుంది చెప్పండి? దేవుడికి కిక్కే ఉంటుంది? అపోజిగాడికి పని ఏముంటుంది? సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వేయి. పిల్లల యొక్క గొప్పతనం ఏది? గ్రౌండ్లో దీనివల్ల బాల్ ఎట్టేయటం, 6 రాసుకో, 6 వేసుకో. వీడు బాల్ వేస్తాడు, ఆడు బ్యాట్తో టచ్ చేస్తాడు. టచ్ అయితే 6, టచ్ అయితే 4 ఇట్లుందనుకోండి. అంటే గ్రౌండ్ బౌండరీలు తట్టడం అలా కాకుండా వాడి బ్యాటింగ్లోనే ఇట్లా తగిలితే చాలు. ఒకసారి తగిలితే 6, ఇంకోసారి తగిలితే 4, ఒకసారి తగిలితే 6, ఇంకోసారి తగిలితే 4 ఉందనుకోండి. అసలు క్రికెట్ చూస్తారండి? ఇవాళ గుడ్లన్నీ అల్లబెట్టి క్రికెట్ చూస్తారండి? ఓవర్కి 6 బాల్ మనం లెక్కేస్తాం, 3 బాల్ 3 6. ప్రతి ఆట రానే. ఎప్పుడన్నా మిస్ అయితే చెప్పలేం కానీ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కష్టపడి కొట్టి బౌండరీ దాటిస్తే చూడాలనిపించింది. అంటే కష్టం. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. నా పిల్లలకి మరణం ఎలా ఉందో తెలియాలి, కానీ మరణం రోజు తెలియకూడదు. ఆ రోజు ఎలా ఉంటుందో తెలియాలి, కానీ ఆ రోజు ఎప్పుడూ తెలియకూడదు. ఇంత గొప్ప ప్రేమని తండ్రి కూడా భూమి మీద చూపించడు, ఒక్క దేవాతి దేవుడు తప్ప. అంత గొప్ప తండ్రిని ఈ రోజున ఈడు వంచి మాట్లాడుతుంటే ఈ BOE ఒక్కే మాసం కుక్కేయుడు బోగ్గలే మొత్తం. BOE అంటేనే బోక్ యూనివర్సిటీ అర్థం. ఏమి లేదండి, నిజంగా మీరు చూడండి ఎంత డాంబికమైన మాటలు ఉంటాయంటే అస్సలు రావండి బాబు. నేను చాలామంది చూస్తుంటా, గంటకి 60 రెఫరెన్స్లు అవుతున్నాడు. 60. అది కీర్తన పాడి ఉందనుకోండి, ఇక కీర్తన ఎక్కడ పడితే అక్కడ తీర్థ రెఫరెన్స్. ఇంకా అసలు ఇదేమి పోదా, నీదేం బతుకు, నువ్వేం బతుకుడివి, నీ బతుకులు చెప్పు అనిపించదు ఒక్కోసారి. అదే అండి ఏరుకునే బ్యాచ్ చాలా లేండి ఇలాంటి. అది కాబట్టి ఎవరితో మనకు వద్దు, కానీ ఈ తగ్గాలి, ఈ హెచ్చుమారి విధానం తగ్గాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మందల కాపరికి మరణం కాపలానా అంటే మరణం కాపలాగా వస్తుంది. అంతేకాదు బోనస్, యథార్థవంతులు వారిని ఏళ్తారు. అది అంటే వాడు ఎక్కడ ఎన్ని ఏచలు వేసిపోయినా వాక్యాన్ని ఎవడైతే ఉన్నదన్నట్టుగా బోధించారే వాళ్ళు మాత్రం వీళ్ళందరి మీద రాజులే. ఒక పౌలు, ఒక శీల, ఒక అపోల్లో, భూమి మీద వారి తర్వాత బ్యాచర్నున్న వాళ్ళు, మన తరంలో ఉంటే చచ్చిపోతే వీళ్ళు, ప్రతి ఒక్కరు కూడా వారికి మెండలే. అచ్చవైన తెలుగు భాష ఇది. అది సంఘములో వాడు కాపరై ఉండొచ్చేమో, వాడు మరణానంతరం వాడికి ఖచ్చితంగా మనమే పైన ఏలుదురు అంటే అర్థం సార్, మొగుళ్ళం. అది ఎందుకంటే స్త్రీని ఏలేది పురుషుడు, ఏలిక కదా, భర్తలం. ఆడు మొగుడు కాబట్టి మొగుడు అన్నాం మనం. అది కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎంత 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 హార్స్ వాడండి. అది చచ్చిపోవాలండి నా బిడ్డలో. అది వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములు క్షయమైపోవును. అంటే నెమ్మది లేక, స్థలము లేక, ఆలోచన లేక, ఎందుకు 30 ఏళ్ళ జీవితాన్ని ఇంత ఆగం చేసుకున్నా అన్న పశ్చాత్తాపంతో వాడు అల్లాడిపోతుంటాడు. ఇవన్నీ నువ్వు చూసావా? చూశాను కాబట్టి చెబుతున్నా. ఆయన మాటలో ఉన్న భావాన్ని చూశాను. రేపు నీకు ఎదురయ్యే తత్వాన్ని చెబుతున్నాను. వింటే విను, వినకపోతే వినకపో. అది మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? మిలిటరీ వాళ్ళు ఉంటారు, ల్యాండ్ మైన్స్ ఉంటాయి. మనమైతే టప్ప 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 నడుతుంటాం, కాలి పెడతాం, పేలిసిపోతాం. కానీ వాడికి తెలిసిపోతుంటుంది ఈ ప్రాంతంలో ఇది డేంజర్ జోన్ కాబట్టి, ఇది ఖచ్చితంగా రెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కడైనా సరే వీళ్ళు ఈ పెట్టుంటారు, ల్యాండ్ మైన్స్ పెట్టుంటారు అనుకుని వాళ్ళు కాళ్ళు జాగ్రత్తగా వేయాలా వద్దని అడిగేస్తుంటారు. పొరపాటున ఎంత జాగ్రత్త పడ్డా కాలు పెట్టారనుకో తీరం.
వేరే వాడు వచ్చి బూట్ని కట్ చేసి చాకుతో తనకు అంత ప్రెషర్ పెట్టి మళ్ళీ ఒక వెహికల్ తీసుకొచ్చి వీళ్ళిద్దరు తాడుతో కట్టి ఇంచుమించుగా ఒక 8 మీటర్ల దూరంతో మ్యాక్సిమంగా దూరంగానే 150 నుంచి 300 కిలోమీటర్ స్పీడ్తో ఒకేసారి లాగిస్తాడు. అప్పుడు నడుములు ఇరగొచ్చు, ఏమన్నా కావచ్చు. పొరపాటున మైన్స్ ఆ ల్యాండ్ మైన్ నుంచి కాలు లేస్తే బ్లాస్ట్ అవుద్ది. లేసే సమయానికి 2 సెకండ్లు పడితే ఈ 2 సెకండ్ల వాడు ఇంచుమించుగా 80 మీటర్ల అవతల ఉండాలి, లేకపోతే పేలిపోతాడు. ఎంత జాగ్రత్త అండి! ఒక ల్యాండ్ మైన్ మీద కాలు పెడితేనే ఇంత జాగ్రత్త కదా. ఇది ఎవరో తెలుస్తుంది, మిలిటరీ తెలుస్తుంది. మనకు తెలుసా? మనకు తెలియదు. మనం అడవిలో పోతూనే ఉంటాం. మనం ల్యాండ్ మైన్స్ ఉంటాయి, ఊబులు ఉంటాయి. అదొక ట్రైన్డ్ అవుతేనే అర్థమైద్ది. కనుక యథార్థవంతమైన సంఘములో వాక్యంతో ట్రైన్డ్ అయితేనే అలాంటి ఎదవలకి నువ్వే మొగుడు అని అర్థమైపోద్ది. అది ఎంత గొప్పదండి. నేను మొన్నటిదాకా అనుకునేవాడిని, నేను మా ఒకదేమో అనుకున్నాను. ఇప్పుడు ఎంతమందికి మొగుడును చూడండి. అదనమాట సూపర్ మరి. కాబట్టి ఇప్పుడు మనం హార్ష్ వర్డ్ వాడికి దిగాలి కాబట్టి ఆ పదాలు వాడాను. కాబట్టి ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును. అంటే దేశ దిమ్మల కంటే ఘోరం అది. ఇప్పుడేమో వాక్యం చెబుతూ ఇట్ట తిరుగుతుండగా అక్కడ కూడా అంతే. అక్కడ ఎవరుంటారు ఇంకా చెప్పడానికి వినటానికి? వీడు తిరుగుతూ ఉంటాడు, వీడి పక్కనే మరణం, వీటి పోయినా ఇది వచ్చింది మరణం. అది వీడికి మరణం కాపలా కాస్తుంది. యథార్థవంతులు వాళ్ళు ఏళ్తున్నారు, వీడి మీద యథార్థులు పెత్తనం చేస్తున్నారు, వీడిని కాపలా కాస్తున్నారు. ఏడ తిరుగుతురు నువ్వు, సాయంత్రం అడ్డే రావాలరా అని అంటే వీడు వెనక్కే పోలేడు, ముందుకి రాలేడు. తెలుసా? ఒక్కోసారి అనిపిస్తుంటుంది, అనవసరంగా ఎందుకురా బాబా దొంగతనం చేసాం మనం అనిపిస్తుంటుంది. ఎందుకు? పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ అలా ఉంటుంది మరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యం అంటే వాక్యమే, దీన్ని అమ్మడానికి వీలు లేదు. బైబిల్ని కూడా పంచాలి, స్తోమత ఉన్నవారు పంచాలి లేదా కొనుక్కోవాలి. ఎక్కడ కొనుక్కోవాలి? వీడు ఆల్రెడీ పర్మిషన్ తెచ్చుకున్నాడు కాబట్టి, కోట్లాది రూపాయలు ఇచ్చించాడు కాబట్టి, మిషనరీ మిషన్కి వెళ్ళిపోతుంది కాబట్టి, ఇంకా మనం ఇచ్చి కొనుక్కోవటం వల్ల ఏమవుతాయంటే ఇంకో 10 బైబిళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి కొనుక్కుంటే స్తోమత ఉంటే పంచాలి. సంఘాలలో మనకు ఫస్ట్ ఒక 77 బైబిల్ ఇచ్చాడు, అందరికీ పనిచేసిన. మరి వాళ్ళకి ఎవరెవరి దగ్గర ఉన్నాయో తెలియదు నాకు. అవి వెనకాల దేవుని మనసు స్టాంప్ వేసి మరీ ఇచ్చాం, ఎందుకంటే తెలియదు కాబట్టి. మన దగ్గర ఉన్నాయి, కాటన్ ఉన్నాయి బైబిల్లో, అందరికీ ఇచ్చేసారు. కొంతమంది పెళ్ళి కూడా గిఫ్ట్కి ఇచ్చారు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి ఎవడైనా సరే చనిపోయిన వాడు తిరిగి రాడు, లేసే ఛాన్సే లేదు. అలా ఉన్నవారు ఎవరు లేరు. అది లేపాడు అంటే మళ్ళా చెప్తున్నాను, క్రీస్తు వడ్లవాని కుమారుడు కాదు, దేవుని కుమారుడు. ఆకారములో మనల్ని ఆలోచింపజేయడానికి వచ్చినటువంటి దేవుడు అని తెలియటం కొరకు దేవుడు అలాంటి ఆలోచన ఇచ్చి పాతాళలోకములో ఉన్న ఆత్మను కూడా క్రీస్తు వారు అడిగితే ఆయా వ్యక్తుల్లోకి అనేక సందర్భాల్లో పంపించి ఆ దేవునికి భూమి మీద ఉన్న ఈయనకి ఘనత ప్రభావం వచ్చేలాగిన ఆ క్రియ జరిగింది. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ కిరణపాలు కాదు కానీ ఈ బర్రెపాలు ఎవడైనా సరే చచ్చిపోతే తిరిగి వచ్చే ఛాన్సే లేదు. రాలేరు. ఆయన ఉండే కదా ఒక ఆయన చెన్నైలో కొంచెం ఫేమస్, చిన్న కళ్ళు ఉంటాయి, పాలు దినకరని. ఆయనను బెన్హీమ్ అని ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరం బీబీసీ న్యూస్ నడుస్తుంది. బెన్హీమ్ అడుగుతున్నాడు, ఆ స్వయం ఫాడై ఆడంతే. దాన్ని అర్థం చేసుకోవాలి స్లో మోషన్లో. ఆర్ యూ సీయింగ్ ప్యారడైజ్? ఓకే, ఆ విధంగా ఆ సంభాషణ జరుగుతుంది. ఏం స్వామి ఆడంతే, హౌ అనంతే ఎన్ని సంవత్సరాలు సో అనంతే.
ఎన్నిసార్లు అంట సెవరల్. మొన్న పోయిండు ఇంకా రాలా. ఏం చేస్తాను అడిగిదంటే వచ్చి అడగచ్చు, మరి రావట్లే. మరి ఎన్నోసార్లు పోయి వచ్చిందంట. అలా దేవుడు తీసుకెళ్ళి చేత్తో అలా పరలోకంలో దించితే పరలోకంలో స్నొఫ వానోసం అంటున్నాడు. ఆ మంచు ఆ మంచు అక్కడ ఎందుకు ఉంటుందా మంచు? మంచు ప్రభావితం భూ సంబంధమైనది, పరలోక సంబంధమైనది కాదు కదా. అక్కడ ఎందుకు ఉంటుంది మంచు? నువ్వు మందిని ముంచావు, అందుకే ఆ పదం వాడావు. కాబట్టి ఆడు పోయాడు. అదే ఇంకా ఇటు బెనహీన్ గడు పోవాలి, ఇటు పోతారు, ఇటు కూడా పోవాలి. ఇంకా అది ఇంటర్నేషనల్, ఇటు టెప్ మామూలుడు కాదు ఇటు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఇంటర్నేషనల్లో ఉన్నారు, నేషనల్లో ఉన్నారు, స్టేట్లో ఉన్నారు, టౌన్లో ఉన్నారు, గలీలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అది అందుకనే దేవుడు ఎంత గొప్పగా ఇన్ని పదాలు మంచిగా రాయించాడు. కనుక సాతానుడు ఆవరించి దేవుని యొక్క ఆలోచనకి విరుద్ధంగా వాక్యబోధ జరిగిస్తుంటే దానికి చప్పట్లు తాళాలు వేస్తున్నాం. అది అయినా అది దేవుడు క్షమించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే కానీ టైం ఉంది దేనికైనా. కాబట్టి మన జీవితంలో వాక్యాన్ని యథార్థవంతంగానే చెప్తాం. వాక్య వంచన జరగదు, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాం. అది ఉన్నది ఉన్నట్టుగా బోధించే స్థానంలో కొలతేస్తే దేవుని తీర్పు ఇంటి వద్ద ఆరంభమైతే లెక్క కూడా మన నుంచే స్టార్ట్ అవ్వాలి. మన బ్రతుకు కాలంలో వాక్య వంచన జరగకూడదు. కష్టపడి పని చేసుకుందాం, ఇష్టపడి వాక్యాన్ని నేర్చుకుందాం, విందాం, ముందుకు సాగుదాం. ఎలాంటి వాళ్ళని ఎప్పటికప్పుడు మీకు పట్టిస్తుంటారు. ఒకవేళ మీకు కూడా తగిలితే గ్రూపులో పెట్టండి. అది మీకు కూడా సార్లు అప్పుడప్పుడు తగిలితే రీల్స్లో కానీ ఇన్స్టాలో కానీ గ్రూపులో పెట్టండి. నేను విని దానికి కాన్సెప్ట్ చేస్తాను. రైట్. దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి, మంచి ఆలోచనతో ముందుకెళ్ళాం కాబట్టి కొన్ని సంగతులు దేవుడు దీవించి ఆలోచించడం కాక ఆమెన్. ప్రార్థించుకుందాం.